మంచి పనులు చేసే ఒక చాలా గొప్ప మనసున్న మనిషిగా, నాయకుడిగా స్థానికంగా గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ అప్పాల సుధాకర్ గారు. దరిదాపులు విడిచి మాత్రం మీరు వెళ్ళలేదు, ఇక్కడిక్కడే ఉన్నారు. కారణం ఏంటి సార్? టుడే ఐ ఫీల్ సో బ్లెస్డ్. నాకు భగవంతుని దయ వల్ల నేను జనరల్ సర్జరీకి వచ్చిన. పేషెంట్స్ నుంచి నాకు ఇన్స్పిరేషన్ ఉండాలనేది నాకు. అదొకటే కాకుండా సార్, సర్జరీ అనేది అసలు గొప్ప ఒక ప్రాణం పోసినట్టు కదా సార్. అయితే నాకు ఎక్సైటింగ్ అంటే దెర్ ఆర్ సో మెనీ మేడం. ఐ హావ్ డన్ అరౌండ్ 80,000 సర్జరీస్ మేడం, మైనర్ అండ్ మేజర్. 80,000 సర్జరీలా సార్? ఎందుకంటే ఒక పేషెంట్ పూర్తిగా బీపీ డౌన్ అయ్యి నాట్ రికార్డబుల్ స్టేజ్ లో ఉన్నాడు. ఇమ్మీడియట్లీ బ్లడ్ కావాలి, పాజిటివ్ బ్లడ్ అయినది. వాళ్ళ రిలేటివ్స్ 10 మంది ఉన్నారు, నో బడీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్. ఐ వాజ్ ఆన్ డ్యూటీ, ఫస్ట్ ఐ గివెన్ ద బ్లడ్. నేను ఇవ్వగానే వాళ్ళందరికి మోటివేషన్ వచ్చి మిగతా 10 మంది బ్లడ్ ఇచ్చారు. మీరు చేసిన మోస్ట్ ఛాలెంజింగ్ సర్జరీస్ లో ఏమున్నాయి సార్? ఎలాంటి కేసులు ఎక్కువ? సో ఎవ్వరు పూరున్నా నేను 25 years పరకాలకు వచ్చి ఓపీ చూసేలేదు సండే. ఇక్కడ నుంచి ఎవ్వరు పూరున్నా వాళ్ళందరినీ కూడా ఎంజిఎం తీసుకెళ్లి సర్జరీ చేసేవాడిని. ఎంజిఎం లో సర్జరీస్ చేయడమే కాకుండా మీరు బాగా ఛాలెంజ్ గా తీసుకుని కాపాడి చేసిన సర్జరీ ఏంటి సార్? ఒక 25 సంవత్సరాల క్రితము నా క్లోజ్ ఫ్రెండ్ ENT డాక్టర్ ఉన్నాడు. వాళ్ళ రిలేటివ్ బ్యాంక్ ఎంప్లాయీ వైఫ్ బాగా కడుపులో నొప్పితో వచ్చింది, బీపీ ఫాల్ అయిపోయి ఉంది. ఆమె చిన్న పేగు మొత్తం రొటేట్ అయి ఉంది, పెద్ద పేగు కూడా. సో దిస్ పార్ట్ ఎంటైర్ హ్యాస్ బికమ్ గ్యాంగ్రీనస్. గ్యాంగ్రీనస్ అంటే మొత్తం కుళ్ళిపోయింది మేడం అది. తర్వాత నేను ఐ నెవర్ లాస్ట్, ఏమేమి బతుకుద్దని నేను అనుకోలేదు మేడం. నేను దాన్ని అనాష్టమం చేసిన, రెండింటి మొత్తం తీసేసి. ఎప్పుడైనా సార్ మీరు సర్జరీ థియేటర్ లోకి అడుగు పెడుతున్నప్పుడు మీ మనసు ఏమని ఏకీకృతం చేసుకుంటారు? నా మీద ఎంతో మంది ఆశలు పెట్టుకున్న వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వైఫే గానీ, వాళ్ళ చిల్డ్రనే గానీ, వాళ్ళందరినీ చూసి నేను లోపలికి వెళ్తున్నా అంటే స్కూల్ బ్యాగులు ఇచ్చేయాలి పిల్లలకి, పుస్తకాలు పనిచేయాలి, లైబ్రరీ కట్టేయాలి, స్కూల్ కట్టేయాలి, ఇవన్నీ. అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుణం మీకు? స్కూల్కి వెళ్ళాలంటే రోజు మార్నింగ్ 4 kilometers, మళ్ళీ రిటర్న్ లో 4 kilometers నడిచి వచ్చేవాళ్ళం. మధ్యాహ్నం స్కూల్ వదిలిపెట్టాక చెప్పులు కొన్నిసార్లు ఉండకపోయేది, లేనప్పుడు వస్తుంటే ఎండ వేడికి. ఇప్పుడు వస్తున్న వైద్యులకి, సర్జన్స్ కి మీ సలహా సార్? యువ వైద్యులకి ఒకటి ముఖ్యంగా ఏంటంటే, నంబర్ గేమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఐ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్. బట్ ఇన్ని నంబర్ చేయాలని నాన్ సెన్స్ ఫిగర్ పెట్టుకోవద్దు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు స్వప్న. జీవితం సార్థకం కావాలంటే ఎంచుకున్న వృత్తిలో విజయం సాధించాలి, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి, అందరినీ మన వెంట నడిపించుకుని తీసుకువెళ్ళాలి. అప్పుడే జీవితం సంపూర్ణం అవుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. వైద్యో నారాయణో హరి అని విన్నాం కదా. అందరికీ ఇది వర్తిస్తుందా అంటే బహుశా మనం ఆగాలి ఒక క్షణం. కానీ ఒక వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది. అది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయన పేరు వైద్యుడిగా మారుమోగిపోతూ ఉంటుంది. వాసవి హాస్పిటల్ వ్యవస్థాపకులుగా, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్గా, మంచి పనులు చేసే ఒక చాలా గొప్ప మనసున్న మనిషిగా, నాయకుడిగా స్థానికంగా గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ అప్పాల సుధాకర్ గారు. దాదాపు 5 దశాబ్దాల మెడికల్ కెరియర్లో ఎన్నెన్ని సర్జరీలు, ఎన్ని రకాల విపత్కరమైన పరిస్థితుల్ని ఆయన పేషెంట్లకి దూరం చేశారో, అలాగే ఎంతమందిని మనసుతో చేరదీసి పిల్లలకి, పెద్దలకి, అందరికీ సహాయం చేస్తూ వారి జీవితాన్ని నడిపించుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇంత సాధించిన డాక్టర్ అప్పాల సుధాకర్ గారిని చూస్తే ఎవరు నమ్మరు. ఎంత సింపుల్గా, హాయిగా మన మధ్య ఉండే మనిషిలా ఉంటారు. ఒక హాస్పిటల్ అధినేతగా ఏమాత్రం కనిపించారు. ఇవాళ వారితో మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాం. ఒక్కొక్క పుట్టినరోజు గడుస్తున్న కొద్దీ వారి అనుభవాలు ఏం నేర్పిస్తున్నాయి జీవితం గురించి, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నీ తెలుసుకుందాం. డాక్టర్ సుధాకర్ గారు, స్వాగతం, వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. స్వాగతం మేడం. మీకు నా హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్ ఈస్ మై డ్రీమ్ మిమ్మల్ని మీడియాలో, TV9లో యాంకర్గా చూస్తూ I used to appreciate. I am a big fan of you. Thank you, sir. And today is most auspicious day in my life. ఎందుకంటే నా గురించి కాకుండా ప్రొఫెషన్ గురించి, నాకు తెలిసిన ఆధ్యాత్మికత గురించి నేను ఈ యూనివర్స్కు నా అభిప్రాయాలను షేర్ చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మీరు కల్పించినందుకు మీకు ధన్యవాదాలు మేడం. మేము కూడా ధన్యులం అవుతున్నాం సార్. మీరు చాలా పాజిటివ్గా, అంటే చాలా విషయాలు మీకు జీవితం నేర్పించిందని మీ ద్వారా, అంటే మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది సార్. సో మీరు వైద్య వృత్తిలోకి వచ్చిన విధానము, అలాగే ఒక్కొక్క హర్డల్ వస్తూ ఉంటే ఒక టైంలో ఫీజు కట్టుకునే అంత
పరిస్థితులు స్తోమత కూడా లేని మీరు ఇవాళ హాస్పిటల్ అధినేతగా ఎదిగారంటే దాని విజయ రహస్యం ఏంటి సార్? ఇట్ ఈస్ ప్యూర్లీ కమిట్మెంట్, డెడికేషన్, తర్వాత ప్యాషన్ ఫర్ మై ప్రొఫెషన్ మేడం. ఐ లవ్ మై ప్రొఫెషన్. I got lot of compassion for this profession, compassion to the patients, compassion to the society. My desire is I should serve, I should do, and if the God permits, the divine blessings shower on me. I have to do my work till my last breath. That is my strongest wish towards the divine force. I bow down to the universe to give that blessings. I don't want to have any retirement. My joy is in my profession. స్పష్టంగా కనిపిస్తోంది సార్ మీలో. అంటే ఒకటి అఫ్ కోర్స్ వయస్సుతో నిమిత్తం లేకుండా అయినా కూడా మీరు ఎక్కడా కూడా మీ దరిదాపుల్లో, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీ వయసు ఎంతో, అక్కడికి దరిదాపుల్లో కూడా మీరు కనిపించట్లేదంటే మీరు జీవితం పట్ల, మీ ప్రొఫెషన్ పట్ల ఎంత అంకితభావం ఉంది, ఎంత ప్యాషన్, ఎనర్జీ ఉందో కనిపించిపోతుంది సార్. ప్రతి రోజు కూడా నాకు ఒక ఫ్రెష్ డే మేడం, రీబర్త్ లాగా అనుకుంటాను నేను. రైట్ రైట్. ఎస్టర్డేస్ బర్డెన్ ఐ విల్ నెవర్ క్యారీ. టుడే ఈజ్ ఎ ఫ్రెష్ డే అండ్ ఫ్రెష్ లైఫ్. సో ఐ am more joyful and blissful what I am doing. And I have been I already told in one video previously how I came to the medical profession. Yes sir, we are all aware. So I don't want to waste my time how I come into the కరెక్ట్ సార్, medical profession. అర్థమైంది సార్. అది మీ గురించి ఆల్రెడీ తెలుసు. మీ సార్ వైద్య రంగంలో మీ స్ఫూర్తి ప్రదాత ఎవరు? మీకంటే మీరు చూసి ఇలా ఉండాలి కదా అని అనుకున్న పాత తరం వాళ్ళు కావచ్చు, ఇతర దేశస్తులు కావచ్చు, మన దేశంలో ఎవరు సార్? ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్య, అక్కడ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఉపాధ్యాయుడు, మాకు మార్గదర్శి ఈజ్ నో మోర్, పురుషోత్తం సార్. దమ్మనపేటలో పనిచేశారు తను. తర్వాత నేను హై స్కూల్లో చదివినప్పుడు చాలా మంది ఇంపాక్ట్ ఉంది నా మీద. ముఖ్యంగా ప్రతాప్ రెడ్డి గారని ప్రధాన ఉపాధ్యాయులు, క్రమశిక్షణకు మారిపోయారు ఆయన. దామర్లో, ఉల్లిగడ్డ దామర్లో చదివాను నేను. తర్వాత నేను ఇంటర్మీడియట్ లో జాయిన్ అయినప్పుడు నాకు అక్కడ అనుముల కృష్ణమూర్తి గారని మా కాలేజ్ ప్రిన్సిపాల్, మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. తర్వాత టిఎం రావు గారని కెమిస్ట్రీ లెక్చరర్, కులకర్ణి గారని బాటనీ లెక్చరర్, వీళ్ళిద్దరు. తర్వాత గోవర్ధన్ గారని ఇంగ్లీష్ లెక్చరర్. వీళ్ళందరూ కూడా డెఫినెట్ గా దే ఇన్స్పైర్డ్ మీ అండ్ నా నుంచి వాళ్ళు మ్యాక్సిమం రావడానికి కృషి చేశారు. అండ్ అప్పుడు నేను ఇంటర్మీడియట్ లో కాలేజ్ నుంచి ఐ వాజ్ ద టాపర్. ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు ఐ డోంట్ నో దెర్ ఈస్ ఎ మెడిసిన్, ఐ హావ్ టు అప్లై ఫర్ ది. సో ఫస్ట్ అటెంప్ట్ రాలేదు, సెకండ్ అటెంప్ట్ లో మెడిసిన్ లోకి రాగలిగినాను. సో దట్ ఈస్ అబౌట్ ఇన్ మెడికల్ కాలేజ్. దెర్ వర్ సో మెనీ గ్రేట్ టీచర్. ఎంతమంది నేను చెప్పాలి అంటే, ఇఫ్ ఐ రిమెంబర్ మై ప్రీ క్లినికల్ లోపల టాండన్, యాక్చువల్లీ టాండన్ గారు అప్పుడు ప్రిన్సిపాల్ ఉండేది. మాకు ఆయన ఫిజియాలజీ చెప్పేవారు. గ్రేట్ టీచర్, వెరీ సింపుల్. మేము తెలుగు మీడియం నుంచి వచ్చినా కూడా మాకు అర్థమయ్యేటువంటి సింపుల్ ఇంగ్లీష్లో, లాంగ్వేజ్లో తన యొక్క బోధనా పద్ధతి చాలా ఉపయోగపడింది మాకు. తర్వాత అనాటమీలో వచ్చేసి సత్యవతి మేడం, షీ వాజ్ బ్రిలియంట్ అండ్ motherly affection towards the students. I bow down to her. Then next comes to the, if I remember, pathology. I was highly influenced by the great teacher. He was no more. డాక్టర్ వీరభద్ర రావు సార్. మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తుంటే ఇంకా విద్యార్థిలాగా ఎంత మీకు మీ కళ్ళలో ఒక ఆర్ద్రత కనిపిస్తుంది. అంటే ఇంకా చదువుకోవాలి, ఇంకా నేర్చుకోవాలనే తపన. అంటే మీరు మామూలుగా అందరూ ఒక పేరు చెప్పి ఊరుకుంటారు, ఎవరో అక్కడ పెద్ద పబ్లిక్ ఫిగర్ అని. మీరు గురువుల పేర్లు చెప్పారు సార్, అదే మీ విజయ రహస్యం అనిపిస్తుంది మాకు. పెథాలజీలో శేఖర్ రెడ్డి గారు కూడా బాగా చెప్పారు. దెన్ నెక్స్ట్ కమ్స్ టు ద మేడం ఆఫ్థల్మాలజీ, రామ్మోహన్ రావు గారు. దే హాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ లాట్. ఐ గురించి ఈఎన్టీలో అప్పుడు ఏవై చారి గారు ఉండేది. ఈ లుక్స్ లైక్ యూరోపియన్ లాగా ఉండేవాడు, హైట్, అది చాలా బాగా చెప్పేవాడు. తర్వాత మెడిసిన్ వచ్చేసరికి హీ వాజ్ రోల్ మోడల్ ఫర్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్. డాక్టర్ గోపీనాథ్ గారు, కామ్ అండ్ క్వైట్, మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్. సో ఒక ఫిజిషియన్ ఎట్లా ఉండాలంటే గోపీనాథ్ గారు లాగా ఉండాలి అని అనిపించే. అందరు స్టూడెంట్స్ ఆయనకు ఫ్యాన్. మేము ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా, మెడికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు డైరెక్ట్ సార్ క్యాంపస్ లో ఉండేవారు, ఆయన దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళం. ఈజ్ నో మోర్. ఐ బో డౌన్ టు హిమ్. అండ్ హనుమంతరావు గారు ఆల్సో ప్రిన్సిపాల్ ఎట్ దట్ టైమ్. హీ వాజ్ ఆల్సో గ్రేట్ ఫిజిషియన్. దెన్ సర్జన్ సిసిఎన్ మూర్తి గారు అండ్
హీ వాజ్ మై యూనిట్ చీఫ్ ప్రొఫెసర్. ఇంకొకరు ఎవరంటే పిండి లక్ష్మణమూర్తి గారు. ఈజ్ ఇన్ కాకినాడ, గ్రేట్ టీచర్, చాలా బాగా చెప్పేవారు. నెక్స్ట్ ఇఫ్ వీ గో టు ద పీడియాట్రిక్స్, నరసింహారెడ్డి గారు చాలా బాగా టీచ్ చేశారు. సంజీవరెడ్డి గారు పీడియాట్రిక్స్. ఎస్పీఎంలో శ్రీయర్ గారు. ఫార్మకాలజీ లోపల ఇందిరా మేడం, షీ వాజ్ ప్రిన్సిపల్ ఆల్సో ఫర్ సమ్ టైమ్. ఇందిరా మేడం ఫార్మకాలజీ, వీవర్ ఫ్యాన్ ఆఫ్ హర్, బాగా చెప్పేవారు. ఫిజియాలజీలో ఇంకొక మేడం ఉండేది విజయలక్ష్మి గారు, తను కూడా చాలా బాగా చెప్పేది. మీకు అద్భుతమైన మెమరీ సార్. రహస్యం ఏంటి సార్? ఐ లివ్ ఎవ్రీ మూమెంట్, ఐ లివ్ ఫుల్లీ, కంప్లీట్ గా. దెన్ ఇఫ్ ఐ కమ్ బ్యాక్ టు దిస్ థింగ్, forensic medicine, he was principal at that time, Kondlikar. He used to walk like in the classroom, he used to walk from here to here, and he used to teach like anything forensic medicine. So this is about teachers who have influenced me. That's great sir. చాలా అమేజింగ్ జర్నీ అండ్ ఎవ్రీ మూమెంట్ మీరు గుర్తుపెట్టుకోవడం అన్నది. మీరు అంటే ఒక ఆనెస్ట్ క్వశ్చన్ వస్తుంది, మీకు ఎంత ప్యాషన్ ఉంది ప్రొఫెషన్ పట్ల, మీ ఊరు దరిదాపులు విడిచి మాత్రం మీరు వెళ్ళలేదు, ఇక్కడెక్కడే ఉన్నారు, కారణం ఏంటి సార్? నేను సర్వీస్ లో మాత్రం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో 4 years సర్వీస్ చేశాను. వన్స్ ఐ గాట్ ద జాబ్. అది ఓకే సార్, బట్ అనేది పెద్ద పెద్ద హైటెక్ సిటీలకు వెళ్ళిపోవాలి, ఫారెన్ కి వెళ్ళిపోవాలి, ఈ తపన మీకు వచ్చి ఉంటుంది, తప్పలేదు కూడా. ఐ గాట్ ద ఆపర్చునిటీ మేడం, ఇరాన్. సో ఇరాన్ నుంచి అమెరికా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉండేది అప్పుడు. బట్ ఐ నెవర్ థాట్ ఆఫ్, అంటే నా సర్వ్ ద నేషన్, సర్వ్ ద ప్లేస్ యూ హ్యావ్ కమ్. I came from a village background and rural people. I know how much difficulties ఏముంటది. వాళ్ళకు సరైన వైద్యం అందకుంటే ఆ రోజు రోడ్ ఫెసిలిటీస్ కూడా లేకుండేది. సో దట్ ఈస్ ద రీజన్ నేను హైదరాబాద్ కూడా షిఫ్ట్ కాకుండా వరంగల్కే టీచింగ్ ఇన్స్టిట్యూట్ కు స్టిక్ అయి ఉన్నాను. ఎందుకంటే ఐ కెన్ సర్వ్ మై ఏరియా. బై సర్వింగ్ మై ఏరియా, ఇఫ్ ఎవ్రీబడి థింక్స్ దట్ ఇఫ్ హీ సర్వ్స్ హిస్ ఓన్ నేటివ్ ల్యాండ్, he will be serving the nation. That is my concept. ఎవరికి వారు వాళ్ళ ఊరు బాగు చేసుకుంటే, ఊరే కాకుండా జిల్లా వరకు కూడా ఎక్స్పాండ్ కావాలి మేడం. ఎక్స్పాండ్ ఈ జిల్లా బాగు చేసుకుంటే దేశం కూడా బాగుపడుతుంది. అది మీ ఫిలాసఫీ ఫస్ట్ నుంచి సార్. సరే, జనరల్ సర్జరీ ఎంచుకోవడం మీకు అన్ని మేడం, యాక్చువల్లీ ఇన్ బ్రీఫ్ చెప్పాలంటే, నేను ఫస్ట్ ఎంట్రన్స్ లోపల బిఫోర్ జాబ్ రాకముందు నాకు ఎండి అనస్థిషియా వచ్చింది. అవును, అది తెలుసు సార్. సో నాకు ఎండి అనస్థిషియాలో ఆ రోజుల్లో ఈజ్ ఎ రియల్ హీరో బిహైండ్ ద స్క్రీన్. He was not exposed to the community. సో నేనేమో వచ్చింది పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి, ఓ స్టెథోస్కోప్ వేసుకొని పేషెంట్ ఎగ్జామిన్ చేసి, మన డాక్టరు, మన సుధాకర్ అనే పేరు ఉండాలని, నాకు గుర్తింపు ఉండాలని, పేషెంట్స్ నుంచి నాకు ఇన్స్పిరేషన్ ఉండాలనేది నాకు. సో అనస్థిషియా నేను డిప్లొమా పాస్ అయిన తర్వాత నేను అనస్థిషియా వదిలిపెట్టి మళ్ళీ సర్వీస్ లోకి వెళ్ళిపోయాను. సర్వీస్ లో వెళ్ళి తర్వాత అగైన్ కేమ్ బ్యాక్ ఫర్ జనరల్ సర్జరీ. రియల్ గా సర్టెన్ థింగ్స్ ఏమనిపిస్తుంది మేడం అంటే, యాక్చువల్లీ నేను పిడియాట్రిషియన్ కావాలనుకున్నా నేను. ఓహో, సో మీకు ఓకే ఓకే. బట్ నాకు పిడియాట్రిక్స్ రాలేదు. నెక్స్ట్ నాకు అనస్థిషియా ఎక్స్పోజర్ లో సర్జరీ చూశాను కాబట్టి యాజ్ ఎ సెకండ్ ఆప్షన్ నేను జనరల్ సర్జరీ తీసుకున్నాను. బట్ టుడే ఐ ఫీల్ సో బ్లెస్డ్. నాకు భగవంతుని దయ వల్ల నేను జనరల్ సర్జరీకి వచ్చిన, నేను ఒక శస్త్రచికిత్స వైద్యుని అయినా. ఎందుకంటే pediatrics is a great subject. I don't undermine it. Those days pediatrics used to be taken by the top rankers. So నేను జనరల్ సర్జరీలో ఎందుకు అంటున్నా అంటే, it involves a team work madam. So it is a team work. It cannot be done by single person. You need a surgeon, assistant surgeon, ఒక ఓటీ నర్స్ కావాలి నీకు అసిస్టింగ్ చేయడానికి, వార్డ్ బాయ్స్ ఉండాలి, అనస్థెటిస్ట్ ఉండాలి, అనస్థిషియా టెక్నీషియన్ ఉండాలి. అంతే కదా. వేర్ వి ఎక్స్చేంజ్ అవర్ వ్యూస్ అండ్ అక్కడ కూడా ఒక ఫ్యామిలీ లాగా టీమ్ వర్క్ లో పనిచేస్తుంటాం. సపోజ్ ఇఫ్ ఐ ఆమ్ ఏ పిడియాట్రిషియన్, ఎక్సెప్ట్ ఇన్ ద వార్డ్ రౌండ్స్ ఆర్ వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ క్లినికల్ డిస్కషన్ ఉన్నప్పుడు తప్పిస్తే మన కన్సల్టేషన్ రూమ్ లో మనం ఒక్కలమే కూర్చొని ఉండడం అయితే. అదొకటే కాకుండా సార్, సర్జరీ అనేది అసలు గొప్ప ఒక ప్రాణం పోసినట్టు కదా సార్, ఒక విపత్తు నుంచి మనిషిని కాపాడడం అంటే. ఐ ఫీల్ ప్రౌడ్ టు బి ఎ జనరల్ సర్జన్. I never thought of superficiality. So if I thought, I would have gone for superficiality. But మా ఏరియాకి సర్వ్ చేయాలంటే జనరల్ సర్జరీ హెడ్ టు టో జనరల్ సర్జరీ, ఇట్ ఇంక్లూడ్స్ హెడ్ టు టో మేడం. అంటే ఇప్పుడు సర్జికల్ ఆంకాలజిస్టులు, ఈఎన్టీ సర్జన్స్ విడివిడిగా ఉంటారు కదా సార్, అవన్నీ మీరు చేయొచ్చు కదా టెక్నికలీ. ఓల్డ్ వి బిలాంగ్ టు ఓల్డ్ జనరేషన్ ఆఫ్ జనరల్ సర్జన్స్. ENT surgeries we may not do, but we'll do all the other surgeries. We have done. నేను టీచింగ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నా కదా మేడం,
సో ఈవెన్ ఆంకాలజిస్ట్ సర్జరీస్ కూడా ఆ రోజు సర్జికల్ ఆంకాలజిస్ట్ వరంగల్ అవైలబుల్ లేరు. మేము టీచింగ్ ఇన్స్టిట్యూట్ లో సర్జికల్ ఆంకాలజీ కేసులు చాలా చేసాం. కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీస్, కార్సినోమా బ్రెస్ట్ అయితే ఇస్ రొటీన్ సర్జరీ ఫర్ అస్. ఎందుకంటే మేము ఎంఎన్జేలో ట్రైన్ అయ్యాం యాజ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎంఎన్జే లోపల 3 months ట్రైన్ అయ్యి వచ్చాం క్యాన్సర్ హాస్పిటల్లో. సో నంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ చేసేవాళ్ళము. అండ్ ఆల్సో తర్వాత జిఐ సర్జరీస్, యానోప్రాక్టాలజీ సర్జరీస్, తర్వాత డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ట్రీట్ చేయడం, డయాబెటిక్ ఫుట్ అవి, సెల్యులైటిస్లు, గాల్ బ్లాడర్ సర్జరీస్, సో మెనీ థింగ్స్. జనరల్ సర్జరీ ఇస్ ఎ వర్స్టైల్, యూ కెన్ డూ మెనీ థింగ్స్. బట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్, జనరల్ సర్జరీ మీన్స్ ఇట్ has comes in such a way, only lap. It's not like that. General surgery, it combines both open surgery and minimally invasive. Lap surgery has brought lot of comfort to the patient మరియు డాక్టర్స్ కూడా. అవును. సో ఇప్పుడు సార్ మీరు రెండు చేయగలగడం, అందులో ఇక్కడ ఊరి ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉండడం అన్నది మీ జిల్లా వాసులందరికీ కూడా. నేను హౌస్ సర్జన్ నుంచే స్టార్టెడ్ హెల్పింగ్ ద పేషెంట్స్. మా ఊరి వాళ్ళని తీసుకుపోయి చూపెట్టడము, ప్రొఫెసర్స్ చూపెట్టడము, నా యాప్రాన్ వేసుకొని యాజ్ ఎ మెడికల్ స్టూడెంట్గా నన్ను ఇంట్రడ్యూస్ చేసుకొని మా ఊరు నుంచి వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి చూపించేవాడిని. వాళ్ళకు ఏదైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ అవసరం ఉన్నా, లేకపోతే ఏదైనా సర్జరీ అవసరం ఉన్నా చూపించి అడ్మిట్ చేయించేవాడిని. నేను హౌస్ సర్జన్లో ఉన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పచ్చా మేడం? అయ్యో తప్పకుండా చెప్పండి. నేను హౌస్ సర్జన్లో ఉన్నప్పుడు ఐ వాజ్ డూయింగ్ ఎమర్జెన్సీ డ్యూటీ చేస్తున్నా. ఒక పేషెంట్ మా ఊరు నుంచి క్యాజువాలిటీ తీసుకురాబడ్డాడు. ఈ వాజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ షాక్. పూర్తిగా బీపీ డౌన్ అయ్యి నాట్ రికార్డబుల్ స్టేజ్లో ఉన్నాడు. ఆయన ఎవరంటే నా క్లాస్మేట్. నా చిన్నప్పుడు నాతో పాటు 5th class వరకు ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాడు. మా ఊర్లో సమ్ వయలెన్స్ హ్యాస్ హ్యాపెండ్. ఆయనకు 13 స్టాబ్ ఇంజరీస్ అయినాయి. దాంట్లో అబ్డమిన్ లోపల స్ప్లీన్ ఇంజరీ అయింది. ఈ వాజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ షాక్. నేను అదే రోజు సర్జరీ దాంట్లోనే డ్యూటీ చేస్తున్నా. అడ్మిట్ చేశాను. మా అసిస్టెంట్ ప్రొఫెసర్ డిఎస్ఓ ఉన్నారు డ్యూటీలో. సో మాకు ఇమ్మీడియట్లీ బ్లడ్ కావాలి, ఓ పాజిటివ్ బ్లడ్ అయినది. వాళ్ళ రిలేటివ్స్ 10 మంది ఉన్నారు. నో బడీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్. ఐ వాజ్ ఆన్ డ్యూటీ. ఫస్ట్ ఐ గివెన్ ద బ్లడ్. నేను ఇవ్వగానే వాళ్ళందరికీ మోటివేషన్ వచ్చి మిగతా 10 మంది బ్లడ్ ఇచ్చారు. 10 bottles we have given transfusion to him. స్ప్లీనెక్టమీ చేశారు ఆ రోజు రాత్రి. ఆయన సర్వైవ్ అయ్యండి. ఈజ్ స్టిల్ యాక్టివ్ అండ్ అప్పుడప్పుడు కలుస్తుంటాడు నాకు. ఏమంటారు ఆయన మిమ్మల్ని చూసి? అంటే ఆ క్షణంలో మీరు లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ మీ. ఎందుకంటే సర్జరీ నేను చేయలేదు, సర్జరీ మా గురువు గారు చేశారు. బట్ నేను వాళ్ళను బ్లడ్ ఇవ్వడం కోసము, బ్లడ్ తీసుకొచ్చి పెట్టడము, నేను రాత్రంతా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేసుకుంటా ఆయనను మానిటర్ చేసుకుంటూ కూర్చున్నాను. దట్ ఈస్ ఎ గ్రేట్ మెమరీ ఫర్ మీ. ఎంత తృప్తిగా సార్ మీకు అంటే ఇవన్నీ చూస్తుంటే ఈ లైఫ్ లో మీరు చేసిన మోస్ట్ ఛాలెంజింగ్ సర్జరీస్ లో ఏమున్నాయి సార్? ఎలాంటి కేసులు ఎక్కువ? 23 years ఎంజిఎం లో ఉన్నాడు యాజ్ ఏ టీచింగ్ ఫ్యాకల్టీ. ఐ హావ్ డన్ మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఎట్ ఎంజిఎం. అవుట్ సైడ్ కూడా చాలా కేసులు చేశాను. సో ఎవరు పూరున్నా నేను 25 years పరకాలకు వచ్చి ఓపీ చూసి వెళ్ళేది సండే. ఇక్కడ నుంచి ఎవరు పూరున్నా వాళ్ళందరినీ కూడా ఎంజిఎం తీసుకెళ్లి సర్జరీ చేసేవాడిని. ఎవ్రీ మండే ఆర్ థర్స్డే నాకు అడ్మిషన్ డేస్ వచ్చేది. వాళ్ళని రమ్మని చెప్పి అక్కడ అడ్మిట్ చేసేసి వాళ్ళకు ఇక్కడ ఏరియా వాళ్ళందరికి కూడా భూపాలపల్లి, ఈ మండల్స్ 4-5 మండల్స్ నుంచి వచ్చే పేషెంట్స్ అందరూ అక్కడ అడ్మిట్ అయ్యేవాళ్ళు. సో మళ్ళీ నాకు ఫాలో అప్ ఇక్కడ పరకాలను వచ్చేవారు, లేకపోతే ఎంజిఎం వచ్చేవాళ్ళు. అయితే నాకు ఎక్సైటింగ్ అంటే దెర్ ఆర్ సో మెనీ మేడం. ఐ హావ్ డన్ అరౌండ్ 80,000 సర్జరీస్ మేడం, మైనర్ అండ్ మేజర్. 80,000 80,000 సర్జరీలా సార్? అవును మేడం. ఎందుకంటే ఐ హావ్ డన్ 16 hours per day ఆర్ సమ్ టైమ్స్ 17 hours per day. సో ఎంజిఎంలో సర్జరీస్ చేయడమే కాకుండా అవుట్ సైడ్ పెరిఫెరీలో 5 ప్లేసెస్లో చేసేవాడిని. హుజరాబాద్, పర్కాల్, పాలకుర్తి, ముల్కనూర్. సో దీస్ ఆర్ ది ప్లేసెస్. సమ్ టైమ్స్ జమ్మికుంట ఆల్సో వెళ్ళి నైట్ అంతా సర్జరీలు చేసేది. అంటే కోలోరెక్టల్ అంటే ఆల్ సర్జరీస్ మేడం, ఈవెన్ గైనిక్ సర్జరీస్ కూడా, సర్జరీస్, గైనిక్ సర్జరీస్, కోలిసిస్టెక్టమీస్, హెర్నియా సర్జరీస్ అన్ని చేసేవాడిని. డెలివరీస్ కూడా మీరు చేశారు? డెలివరీస్ అంటే ఇనిషియల్ డేస్ లో రిమోట్ ప్లేస్ లో, పాలకుర్తి లాంటి ప్లేస్ లో అక్కడ గైనకాలజిస్ట్ లేని రోజులు అవి. అప్పుడు అక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ బుచ్చిరెడ్డి గారు అని ఉండేవారు. ఆయన దగ్గర సెక్షన్ చేయాల్సి వచ్చేది. నేను సి సెక్షన్ యూస్ టు డిసైడ్. నేను పోయి ఆపరేట్ చేసి తర్వాత ఐ ఫౌండ్ డిఫికల్టీ ఎమర్జెన్సీ లోపల అని చెప్పి ఆయనకే ఐ మేడ్ హిమ్ టు డూ. కానీ లెక్కేసుకుంటే సార్ 80,000 సర్జరీలు సుమారు ఒక 30-40 సంవత్సరాలు అనుకుంటే. అంటే సర్జన్ గా మీకు ఒక 90 నుంచి మేడం, 90లో నేను జాయిన్ అయ్యాను. 93 నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ సర్జరీ. అంటే ఈవెన్ యాజ్ ఏ పీజీ ఐ హావ్ డన్ సర్జరీస్.
and a great institute. I bow down to the great institute KMC and MGM Hospital, and I bow down to na patients who have made me to learn. They have given their wholeheartedly their body. They kept in my hands to do surgery. So that is a great honor for me, and వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా మేడం. Because of them, I am today here. Because of MGM and Kakatiya Medical College, I am standing as a surgeon here. Without that institute, I will be just like any mediocre surgeon. హాస్పిటల్ గురించి, హాస్పిటల్ మోర్ రీసెంట్ గా పెట్టినట్టున్నారు 2019 హాస్పిటల్ కూడా మేడం ఏంటంటే యాక్చువల్లీ నేను రిటైర్ అయ్యే తర్వాత స్టార్ట్ చేసిన హాస్పిటల్ కట్టడం. అంతవరకు సర్వీస్ చేయాలని డిసైడ్ అయ్యారు. అన్ని ఎక్కడ చేసినా మీరే. ఇక్కడ MGM లో మాక్సిమం సర్వీస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఈస్ టీచింగ్ మేడం. అవును. I used to take classes for the PG, undergraduate students and postgraduate students. And ఇంకోటి ఏంటంటే పీజీ స్టూడెంట్స్ నేర్పించేవాడిని సర్జరీ. అవును, వాళ్ళ సర్జరీలు మిస్ అయిపోతే కూడా మీరు నేను నాకు బయట తీసుకొచ్చేసి చేయించేవాడిని మేడం. బయట థైరాయిడ్ సర్జరీ ఒక పీజీ ఫైనల్ ఇయర్ అయ్యే లోపల థైరాయిడ్ బ్రెస్ట్ చేయకుంటే నా పేషెంట్ అవుట్ సైడ్ ప్రాక్టీస్లో వాళ్ళని తీసుకొచ్చేసి ఐ టుక్ ది ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ, అండ్ వాళ్ళని పక్కకుండి నేను స్టెప్ బై స్టెప్ వాళ్ళతో చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని లిస్ట్ ఆఫ్ సర్జరీస్ చేయాలని ఉంటుంది కదా సార్? ఉంటుంది మేడం. వాళ్ళకి ఒకవేళ ఆ ఎక్స్పోజర్ రాలేదనుకోండి, అవును, అక్కడ ఆ టైం లోపల సర్జరీ అడ్మిట్ కాలేదనుకోండి, ఐ యూస్ టు బ్రింగ్ దెమ్ టు మై వేర్ ఐఎమ్ ఆపరేటింగ్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నేర్పించేవాడిని. ఐ స్టిల్ ఫీల్ మెడికల్ ప్రొఫెషన్ కంటే కూడా టీచింగ్ ప్రొఫెషన్ ఇస్ ద గ్రేటెస్ట్ నోబుల్ ప్రొఫెషన్, which will make the doctors. You will treat the patients, but by teaching you will give great doctors to the society. సో అయితే సార్ ఈ క్రమంలో, బికాజ్ మీది వాస్ట్ స్కోప్ ఆఫ్ సర్జరీస్ కాబట్టి మీరు బాగా ఛాలెంజ్గా తీసుకుని కాపాడి చేసిన సర్జరీ ఏంటి సార్? వాళ్ళు ఎలా వచ్చారు, ఏ పరిస్థితుల్లో మేడం? ఫ్యూ చెప్తాను. దానికి చెప్పే ముందట స్టిల్ ఎట్ దిస్ ఏజ్ ఐ లవ్ ఛాలెంజ్ మేడం. అవునా? ఐ వాంట్ ఎ డిఫికల్ట్ కేస్. సో మై ఫ్రెండ్స్ సేస్ నువ్వు ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి, రెఫర్ చేయొచ్చు కదా అంటారు. నేను కాకపోతే ఇంకెవరు రిస్క్ తీసుకుంటారు? దట్ ఈస్ మై అటిట్యూడ్. అంతే కదా. సో విత్ దిస్ ఎనార్మస్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ టీచింగ్ హాస్పిటల్, డూయింగ్ సో మెనీ సర్జరీస్, సో దట్ ఐ కెన్ ఇక్కడ చేయడం వల్ల నేను కాస్ట్ ఫ్యాక్టర్ రెడ్యూస్ చేయగలుగుతా. హైదరాబాద్కు నాతో వెన్ ఐ ఫీల్ దట్ ఈస్ నాట్ ఐ కెనాట్ డూ ఇట్, సమ్ టైమ్స్ ఐ హ్యావ్ టు రెఫర్. బట్ 90% ఆఫ్ ద టైమ్స్ నేను ఇక్కడ చేయగలుగుతా కాబట్టి నేను వాళ్ళ కాస్ట్ ఫ్యాక్టర్ హైదరాబాద్లో అయ్యే కాస్ట్ లోపల ఓన్లీ 15 or 20% ఆఫ్ కాస్ట్ లోపల ఇక్కడ సర్జరీ అయిపోతుంది వాళ్ళు. చాలా గొప్ప విషయం అది. అంటే బట్ అన్ని సర్జరీస్ అవుతాయి సార్ ఇక్కడ? జిఐ సర్జరీస్ అవుతాయి ఎక్కువ. సో మెనీ ఐ హావ్ డన్ సో మెనీ. ఇప్పుడు సర్జికల్ ఆంకాలజీ తర్వాత సూపర్ షార్ట్లు, సబ్ షార్ట్లు ఇవన్నీ వచ్చినాయి మేడం. మొదట్లో లేవు కదా, అందుకోసం ఐ బికేమ్ ఎక్స్పర్టైజ్ ఇన్ డూయింగ్ ఆంకాలజీ కేసెస్ ఆల్సో. అయితే ఇక్కడ సార్ మీరు వాసవి హాస్పిటల్ మరి పెట్టినప్పుడు, వాసవి హాస్పిటల్ రిటైర్ అయిన తర్వాత ఎందుకు పెట్టుకుంటున్నారు? మై ఫ్యామిలీ మెంబర్స్, మై సన్, మై బ్రదర్, ఎవ్రీబడి ఇప్పుడు ఈ ఏజ్లో నీకు హాస్పిటల్ అవసరమా అన్నారు. బట్ నాకు ఒకటి ఏంటంటే ఇన్ అవుట్ సైడ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో దే హావ్ సపోర్టెడ్ మీ, దేర్ ఇస్ నో డౌట్. Kalyani Hospital, which has supported me, and Sharanya Hospital, and Parkala Dr. Vidyasagar, and Dr. Santosh, Palakruthula Dr. Buchireddy, and Mulkanurla Dr. Sudhakar. Itla so many people, they have given me freedom. But Kalyani madam, akkada nenu dadap 30 years nenu surgery chesanada. She has given freedom for billing. But inka nakendante na own institute unte, I can do it at very minimum price. Ante kada. And I can give employment to my people. The people who need around 40-50 people are there in employees in my Vasavi Hospital. Vasavi Hospital. So I created an environment. I can give one example, madam. Cheppandi sir. One of my staff, vadu 10th class, he passed 10th class only. ఇక్కడ గన్పూర్లో చేపలు అమ్ముకుంటుండేవాడు. వాళ్ళ అత్త మా మదర్ను టేక్ కేర్ చేసేది. సో నేను ఐ took him to my hospital, trained him. టుడే ఈజ్ ఎ వండర్ఫుల్ థియేటర్ అసిస్టెంట్. వాడు చాలా క్యాపబిలిటీస్. ఐవి ఫ్లూయిడ్స్ వానంత చక్కగా ఎవరు పెట్టలేరు, అండ్ డ్రెస్సింగ్ వానంత చక్కగా ఎవరు చేయలేరు. ఇట్లా ఐ హావ్ బ్రాట్ సో మెనీ పీపుల్. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు నర్సింగ్ కోర్స్ చేయించి కూడా నా దగ్గర ఈ రీజన్ నుంచి ఎంప్లాయీగా పెట్టుకున్నాను నేను. అండ్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ మేడం. ఇప్పుడు మా ఊర్లో ఒక అమ్మాయిని వచ్చింది, షీ పాస్డ్ సమ్ ఇంటర్మీడియట్ 10th class లైక్ దట్.
ఆమెను నర్సింగ్ దాంట్లో జాయిన్ చేయించి నా దగ్గర ఇటు వర్క్ చేసుకుంటా. షీ హాజ్ బికమ్ నాకు రిజర్వ్ బెంచ్ ఉన్నది మేడం. థియేటర్ అంటే ఓన్లీ స్టాఫ్, ఒక్కరే థియేటర్ స్టాఫ్ కాకుండా ఐ గాట్ 3 or 4 people నాకు థియేటర్లో అసిస్ట్ చేయగలిగే రకంగా ఉన్నారు. సో అమ్మాయి బాగా నేర్చుకుంది, థియేటర్లో వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు కంటిన్యూస్గా 6-7 hours కూడా అసిస్ట్ చేస్తుంది మాకు. సో దే హ్యావ్ గివెన్, బికాస్ వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి వాళ్ళ టాలెంట్ ఏందో బయటికి రావడం. కానీ మీరు ఉన్నారు కాబట్టి గుర్తించారు సార్. ఇప్పుడు ఎక్కువ శాతం మంది ఏం చేస్తారు సార్, మీలాంటి ప్రొఫైల్ ఉన్న వాళ్ళు, అఫ్ కోర్స్ సంపాదన తప్పని కూడా నేను అన్నాను సార్, అది ఎవరి ఇష్టం వాళ్ళది. అందరూ సంపాదన మీద పడతారు, పెద్ద పెద్ద ఇంకా కడుతూ పోతారు, ఇంకా పెద్ద పెద్ద, అది కూడా తప్పు కాదు. కానీ మీరు ఊరి కోసం, ఊరి ప్రజల కోసం, నా వాళ్ళని ఇంకా నేను కలిపి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద దృష్టి పెట్టారు. నా పేషెంట్లు, నా ఊరి వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి. నా ఏరియా కూడా మేడం, అదే మీ ఏరియా. ఊరంటే అఫ్ కోర్స్ మీ జిల్లా కిందకు వచ్చేస్తుంది సార్. ఇప్పుడు నేను వన్ కేస్ ఐ విల్ టెల్ యూ మేడం, వన్ ఎక్స్పీరియన్స్. ఒక 25 సంవత్సరాల క్రితము నా క్లోజ్ ఫ్రెండ్ ఈఎన్టీ డాక్టర్ ఉన్నాడు, వాళ్ళ రిలేటివ్ బ్యాంక్ ఎంప్లాయీ వైఫ్ నా దగ్గరికి కడుపులో నొప్పితోనే వచ్చింది మేడం. బాగా కడుపులో నొప్పితోనే వచ్చింది. నేను అడ్మిట్ చేసిన మార్నింగ్. నాకు ఎంజిఎంలో ఆ రోజు థియేటర్ డే కాబట్టి నేను ఎంజిఎం వెళ్ళాలి కంపల్సరీ. నేను థియేటర్ డేస్ కానీ వేరే డేస్ కానీ స్కిప్ చేసేవాడిని కాదు ఎంజిఎంను. సో నేను ఇక్కడ మానిటర్ చేయమని మా అసిస్టెంట్కి చెప్పేసి నేను కళ్యాణ్ హాస్పిటల్లో నేను వెళ్ళి ఎంజిఎం లోపల సర్జరీ చేసేసరికి 3 అయింది మేడం. నేను ఇక్కడికి వచ్చేసరికి పేషెంట్ ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ షాక్, బీపీ ఫాల్ అయిపోయి ఉంది. సో టక ఆమెను ఫాస్ట్గా రిసిస్టేట్ చేసి బ్లడ్ తెప్పించేసి ఇంకొక నా ఫ్రెండ్ కొలీగ్ని పిలుచుకున్నాను, క్రిటికల్ కేస్ అని, డాక్టర్ మోహన్ దాస్ అని ఫ్రెండ్. నవ్ ఈజ్ ద ప్రిన్సిపాల్ ఆఫ్ నర్సంపేట మెడికల్ కాలేజ్. ఓపెన్ చేశాం. మా ఫ్రెండ్ వాళ్ళ చెప్పాను కదా సాంబశ్వరరావు అని, ఈఎన్టీ సర్జన్, ఆయన కూడా ఉన్నాడు థియేటర్లో. ఓపెన్ చేసేసరికి ఫర్ మై సర్ప్రైజ్ ఆమె చిన్న పేగు మొత్తం రొటేట్ అయి ఉంది. తర్వాత పెద్ద పేగు కూడా దాని చుట్టూ ఒక సిగ్మాయిడ్ కొలాన్ ఉంటే దాని చుట్టూ కూడా నాటింగ్ అయి ఉంది. సో దిస్ పార్ట్ ఎంటైర్ హ్యాస్ బికమ్ గ్యాంగ్రీనస్. ఎక్సెప్ట్ గ్యాంగ్రీనస్ అంటే మొత్తం కుళ్ళిపోయింది మేడం అది, బికాస్ ఆఫ్ ఈ రొటేట్ అవడం వల్ల. మార్నింగ్ అక్యూట్ పెయిన్ ఉంటే నాకు ఇన్వెస్టిగేషన్ చేయించమని చెప్పి నేను వెళ్ళిపోయాను. బట్ నేను వచ్చేసరికి దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. ఇమీడియట్లీ థియేటర్లు తీసుకున్నాం, బ్లడ్ తెప్పించాము. సో నేను మీకు ఫైండింగ్ చెప్పాను కదా, ఆ పరిస్థితిలో వీ గాట్ ఓన్లీ 12 సెంటీమీటర్ల స్మాల్ బవెల్, ప్రాక్సిమల్ స్మాల్ బవెల్ మిగిలింది. 3 centimeters ఆఫ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ ఉంది, ఈలియం. తర్వాత కొంత లార్జ్ ఇంటెస్టైన్ పోయింది. ఇవన్నీ తీసేయాల్సి వచ్చింది. అండ్ బట్ ఐ నెవర్ లాస్ట్ మై హార్ట్. సో అది మొత్తం తీసేసి ఇన్ బిట్వీన్ పేషెంట్ వెంట టు కార్డియాక్ అరెస్ట్. మా ఫ్రెండ్ అనస్థెటిస్ట్ నాతో పాటు కొలీగ్, ఈ వాజ్ అనస్థిషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్ దట్ టైం, రిసర్చ్ చేశాడు, బ్లడ్ పెట్టినాము. తర్వాత నేను ఐ నెవర్ లాస్ట్, ఏమేమి బతుకుద్దని నేను అనుకోలేదు మేడం. నేను దాన్ని అనాస్టమస్ చేసిన, రెండింటి మొత్తం తీసేసి 3 hours ఇట్ టుక్. సర్జరీ హెస్ టేకెన్ 3 hours టైం. ఆ రెండింటిని మిగిలిన ప్రాక్సిమల్ జెజినం అండ్ లాస్ట్ 3 or 4 centimeters ఆఫ్ ఐలియం రెండింటిని కల్పిస్తే ఇట్ ఈస్ లైక్ ఇంత డిస్టెన్సే ఉంది ఇంటెస్టైన్. ఇంత 3 meters ఉండాల్సిన స్మాల్ ఇంటెస్టైన్ ఓన్లీ 15 centimeters ఉంది. సో నేను ఎంజిఎం పోయి పొద్దున నా కొలీగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్తోని డిస్కస్ చేస్తే ఆమె బ్రతకదు, ఆమె చిన్న స్మాల్ ఇంటెస్టైన్ కొంచెం ఉంది కదా, దట్ ఈస్ ఎసెన్షియల్, అది చాలా అవసరం అబ్జార్ప్షన్కు. మనం తిన్న ఫుడ్ అవన్నీ న్యూట్రియంట్స్ కూడా స్మాల్ ఇంటెస్టైన్ కదా అబ్జర్వ్ అయ్యేది. ఆమె షార్ట్ గట్ సిండ్రోమ్తో మాల్ న్యూట్రిషన్తో చనిపోద్దని చెప్పారు. బట్ ఐ డిటర్మైండ్ సమ్హౌ ఐ షుడ్ మేక్ హర్ టు లివ్. కొంచెం అమైనో యాసిడ్ సప్లిమెంట్స్ ఇచ్చుకుంటా ఇంట్రావీనస్ ద్వారా, తర్వాత వైటమిన్ B12 ఇంజెక్షన్స్, తర్వాత లిక్విడ్ ప్రోటీన్ డైట్స్ అవన్నీ ఇచ్చుకుంటా సపోర్టెడ్ హర్ ఫర్ 1 month. నౌ షీ ఈజ్ ఏబుల్ టు టేక్ నార్మల్ డైట్. షీ ఈజ్ స్టిల్ అలైవ్. షీ మే బి అరౌండ్ 70 years నౌ, 65 years. ఎంత పెద్ద విషయం సార్. సో ఐ నెవర్ లాస్ట్ మై హార్ట్. ఎట్ దట్ టైమ్ మై ఫ్రెండ్ సెడ్, ఆ సిగ్మాయిడ్ కూడా తీసేద్దామనంటే ఎందుకు ఈమె సర్వైవ్ అయ్యేది అవసరమా అనే వర్డ్ కూడా వచ్చింది. No, we will put our effort. It is a divine blessing. So beyond human consciousness, there is a supreme consciousness which governs what should happen to that person. మనం పని మనం చేస్తున్నాం. It is the universal wisdom, the force which will decide whether that person should survive or not. బట్ దానికి మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఉండడం అంతే అనేది చాలా గొప్ప పరిణామం. ఐఎమ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్, నేను సర్జన్ అనే ఐడెంటిటీ కాదు, లేకపోతే నేను ఏదో గొప్ప అనే దీంట్లో ఐడెంటిటీలో లేను మేడం.
ఐ ట్రూలీ బిలీవ్స్ ఇన్ అహం బ్రహ్మాస్మి. నేను ఈ విశ్వం లోపల ఒక పార్ట్, అంతే, స్మాల్ పార్ట్, ఇస్క్రేను లాంటి వాడిని. ఐఎమ్ మూవింగ్ ఇన్ ద ఫ్లో ఆఫ్ యూనివర్స్ with the guidance of universal wisdom. Stay grounded and I am not chasing, madam. Whatever which is coming in my way, I am doing. ఎంత ధన్యులో మీరు, నేను మాటల్లో చెప్పలేను. అంటే ఆ యూనివర్సల్ రిథంలో ఉండగలగడం, గ్రహించడం ఆ విషయం, ఇది మన పాత్ర ఈ సృష్టిలో, విశేషమైన విస్తారమైన ఈ సృష్టిలో మనం ఒక భాగం అని అనుకోవడం. మీరు ధన్యులు సార్, నిజంగా. సార్, కానీ ఒక మెడికల్ క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. ఆవిడకి అంతటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రాబబ్లీ అనటామికల్ వేరియేషన్ ఉండడం వల్ల. అది అన్ఫార్చునేట్ మేడం, అది పేగ్ రొటేట్ అయింది. మీకు ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇఫ్ యూ పర్మిట్ మీ. అయ్యో, చెప్పండి సార్. రీసెంట్లీ ఒక 1 year బ్యాక్ ఐ గాట్ ఏ కాల్ అరౌండ్ 10 o'clock in the night. సివియర్ పెయిన్ అబ్డమిన్ అని వేరే హాస్పిటల్లో. నేను ఇప్పుడు నా హాస్పిటల్ ఉన్నా కూడా వేరే హాస్పిటల్స్కి రెస్క్యూకి వెళ్తాను, వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తా, సర్జరీ కూడా చేస్తాను. అండ్ ఆ వేరే హాస్పిటల్లో నుంచి నాకు కాల్ వచ్చింది, ఇట్లా చైల్డ్ 13 years చైల్డ్ సివియర్ పెయిన్తో ఉండంటే పోయి దెన్ ఐ థాట్ అప్పటికి ఇన్వెస్టిగేషన్ అని ఇమీడియట్లీ ఓపెన్ చేయాలి. అయితే దాంట్లో ఏంటంటే ఆయనకు ఆ పిల్లవాడికి బర్త్ నుంచే కంజెంటల్ అనామలీ ఉంది. ఆయన మిడ్ గట్ అనేది మాల్ రొటేషన్ ఆఫ్ ది ఇంటెస్టైన్ ఉంది మేడం. ఆ ఇంటెస్టైన్ ఉండాల్సిన ప్లేస్ లో లేదు, మాల్ రొటేషన్ ఉంది. మాల్ రొటేషన్ ఉండడం వల్ల మేము ఓపెన్ చేసేసరికి ఆయన ఇంటెస్టైన్ మొత్తం రొటేట్ అయి ఉన్నది. దాన్ని వాల్వ్లెస్ అంటారు. లక్కీలీ ఏంటంటే ఎర్లీగా ఇంటర్ఫియర్ కాబట్టి ఒక 1 meter ఆఫ్ బవెల్ వి కుడ్ సేవ్ స్మాల్ ఇంటెస్టైన్. రెస్ట్ ఆఫ్ ఇట్ అంతా గాన్ మేడం. షాక్ లో ఉండే పేషెంట్. ఆ రోజు నైట్ అంతా 3-4 hours తీసుకొని సర్జరీ చేసి రిసెక్షన్ చేసి అనాస్టమోస్ చేసాము. ఈజ్ ద ఓన్లీ చైల్డ్ ఫర్ దెమ్. అది కూడా వాడు ప్రీషియస్ చైల్డ్. వాళ్ళకు డిఫికల్ట్ గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటూ పుట్టిండు వాడు. ఈజ్ సేఫ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఛాలెంజ్ మీకైతే, ఒక్కొక్క సవాల్. ఈ రోజు ఎలాంటి సర్జరీ వస్తుందో తెలియదు, మీకు పరిణామం ఎలా ఉంటుందో తెలియదు. ఎప్పుడైనా సార్ మీరు సర్జరీ థియేటర్లోకి అడుగు పెడుతున్నప్పుడు మీ మనసు ఏమని మీరు ఏకీకృతం చేసుకుంటారు? నా మీద ఎంతో మంది ఆశలు పెట్టుకున్న వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వైఫే గానీ, వాళ్ళ చిల్డ్రనే గానీ, వాళ్ళందరినీ చూసి నువ్వు లోపలికి వెళ్తున్నా అంటే డెఫినెట్ గా ఐ నీడ్ డివైన్ బ్లెస్సింగ్ టు బ్రింగ్ ద పేషెంట్ సేఫ్లీ విత్ ఎ సేఫ్ హెల్త్ టు ఫ్రమ్ ద సర్జరీ. అండ్ నా మెడికల్ టీచింగ్ లో కూడా నేను బోస్ట్ చేసుకోవడం లేదు మేడం. నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పేది, ఇఫ్ యు ఆర్ ట్రీటింగ్ ఏ పేషెంట్, మీరు ఎవరైనా పేషెంట్ చికిత్స చేస్తుంటే, సర్జరీ చేస్తున్నావు అని అంటే వాళ్ళని ఏదో హ్యూమన్ బాడీ లాగా చూడకండి. యూ ఫీల్ ఈచ్ పేషెంట్, ట్రీట్ ఈచ్ పేషెంట్ లైక్ యువర్ ఓన్ రిలేటివ్. సపోజ్ నీ ఓన్ రిలేటివ్ అయితే ఈ సర్జరీ చేస్తే నువ్వేం జాగ్రత్తలు తీసుకుంటావు, యూ టేక్ సేమ్ ప్రికాషన్స్. అవే జాగ్రత్తలు అన్నీ కూడా పాటించాలి, తీసుకోవాలని నేను స్టూడెంట్స్కి చెప్పేది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వైల్ ఐ వాజ్ అ టీచర్, ఐ వర్క్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఫర్ ఈవెన్ ప్రతిమ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో. సో నేను ఏం చెప్పేదంటే, ఇప్పుడు మనకేమిటిదంటే సొసైటీ లోపల ఒక మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్, లేకపోతే ఇంకొకటి మన లైక్ ఏదో గాల్ బ్లాడర్ సర్జరీ, ఒక పెద్ద ఆంకాలజీ ట్యూమర్ సర్జరీ, ఇవన్నీ వీటి మీద మనకు ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అవును. బట్ పూర్ పీపుల్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాకింగ్ ఇన్ ద బేర్ ఫుట్, రెయిన్ సీజన్ వచ్చిందంటే సెల్యులైటిస్. అవును, ఎందుకంటే సెల్యులైటిస్, డయాబెటీస్ అని ఇన్ఫెక్షన్స్ అయ్యి వాళ్ళు క్యాజువాలిటీకి వచ్చేస్తారు. సో దే ఆర్ రియల్ సెప్టిక్ షాక్ లో ఉంటారు. దట్ ఈస్ రియల్ ఎమర్జెన్సీ. యూ డోంట్ గివ్ మచ్ అటెన్షన్. మనం మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్ ఎంత అటెన్షన్ ఇస్తామో దీనికి అంత ఇవ్వము. అసలు ఇవ్వకపోయేసరికి we will face certain deaths also. అవునవును. So that is the reason a patient with heart problem or a patient with a cellulitis, అవును, కరెక్ట్, is the same life in them. They need the same attention. ఇన్ఫాక్ట్ ఇది ఇంకా వికటించిందంటే మొత్తం బాడీ అంతా సెప్సిస్ అయిపోయి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లో పోయి, అవును, they land in sepsis and they will die of మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్. రీసెంట్ గా వన్ పేషెంట్ అంటే ఆయనకు ఓన్లీ ఏంటంటే మోషన్ వచ్చే ప్లేస్ పక్కన పెరియానల్ యాబ్సెస్ అయింది. సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన మెడికల్ సిస్టమ్ లో ఏమైంది అని అంటే, నేను క్రిటిసైజ్ చేసినట్టు అవుద్ది కానీ చెప్పక తప్పదు, మెడికల్ సిస్టమ్ లో దెర్ ఇస్ ఎ బిగ్ డెఫిసిట్ ఫర్ ఫ్యామిలీ ఫిజిషియన్స్. ఇదివరకు ఉండేది కదా సార్ సిస్టమ్. ఇదివరకు ఎంబీబీఎస్ డాక్టర్స్, దేర్ వర్ మెనీ ఎంబీబీఎస్ డాక్టర్స్, దే యూస్ టు ట్రీట్ ద పేషెంట్ యాజ్ ఏ హోల్. అవును, ఇప్పుడు పార్ట్గా చూస్తున్నారు. ఫ్యామిలీ ఫిజిషియన్స్ రోల్ తగ్గిపోయి వాళ్ళ నంబర్ తగ్గిపోయేసరికి ఆటోమేటిక్ గా వాళ్ళు ఫిజిషియన్ దగ్గరకో పేషెంట్సే డిసైడ్ చేసుకొని స్పెషలిస్ట్ దగ్గరికి, సూపర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అట్లా అవడం వల్ల సర్టెన్ థింగ్స్ మిస్ అయిపోతున్నాయి మేడం.
ఒక పేషెంట్ విత్ పెరియానల్ యాబ్సెస్ పర్కాల్లో ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారు. ఈ ఫిజిషియన్ ఈ నెవర్ టచ్ బికాస్ ఈస్ ఎ ఫిజిషియన్, విల్ నాట్ టచ్. సమ్ ఫిజిషియన్, గ్రేట్ ఫిజిషియన్ దేర్, దే మే ఎగ్జామిన్. దట్ ఈస్ నాట్ మై జాబ్ అన్నట్టు డేంట్ ఎగ్జామిన్ ద పెరియానల్ రీజన్. ఎగ్జామిన్ చేయకపోయేసరికి ఆయనకి ఏదో యాంటీబయాటిక్ ఇచ్చి పంపించిండు. అట్లా మళ్ళీ పోయిండు, నాకు ఇక్కడ నొప్పి ఉన్నదంటే ఫీవర్ అని చెప్పేసి యాంటీబయాటిక్స్ ఇస్తున్నాడు. ఇట్లా 10 days అయిపోయిన తర్వాత నా దగ్గరికి హిజ్ వైఫ్ ఈజ్ టీచర్, హీ వాజ్ బ్రాట్ టు మీ ఇన్ ఏ సెప్టిక్ స్టేట్. నడుచుకుంటూనే వచ్చిండు కానీ బీపీ లో ఉంది. చూస్తే ఆయనకు ఆ పెరియానల్ యాబ్సెస్ కాస్త మొత్తం కాలు వెనుకకు మొత్తం తొడ వెనుక భాగానికి అంతా స్ప్రెడ్ అయింది మేడం. ఇన్ఫెక్షన్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. సింపుల్ గా చిన్న ఇన్సిషన్ ఇచ్చి పస్ లెట్ అవుట్ చేస్తే మంచిగా అయిపోయేటోడు. పేషెంట్ వాజ్ ఇన్ షాక్. వీ హ్యావ్ గివెన్ యాంటీబయాటిక్ ఇచ్చినాం, హైర్ యాంటీబయాటిక్ ఇచ్చినాం, ఏం చేద్దామని చెప్పేసి. దెన్ వై దిస్ షాక్, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ సెప్సిసా ఇంకేమన్నా అని చెప్పేసి నేను ఎదురుగానే కార్డియాలజిస్ట్ ఉంటే మేము ట్రాలీ మీద కార్డియాలజిస్ట్ పంపించినాం. ఆయన కూడా ఎగ్జామిన్ చేసి నథింగ్ విత్ ద హార్ట్, ఇట్ ఈస్ ఓన్లీ సెప్టిక్ షాక్ అని చెప్పాడు. ఇమీడియట్లీ వైఫ్ ఒక్కతే ఉంది. ఐ హ్యావ్ టేకెన్ ఏ వీడియో కౌన్సిలింగ్. ఐ డోంట్ వెయిట్ ఫర్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా లేకుండే, తర్వాత కట్టేద్దామా, డోంట్ బాదర్ అబౌట్ ద అడ్వాన్స్ అని చెప్పేసి ఇమీడియట్లీ ఐ హ్యావ్ టేకెన్ ద పేషెంట్, సర్జరీ చేశాను. కాబట్టి చేసే ముందు చెప్పాను, నేను హజారా హాస్పిటల్ అని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ మేడం. సో ప్రాబ్లం ఉంటే నేను అక్కడ షిఫ్ట్ చేస్తామా అని చెప్పిన నేను, బికాస్ సెప్టిక్ షాక్లో ఉన్నాడు కదా అని. అక్కడ షిఫ్ట్ చేసే వరకు నాకు ఇంకా లేట్ అవుతుంది. ప్రాబ్లం వస్తే, పోస్ట్ ఆపరేటివ్ ప్రాబ్లం వస్తే షిఫ్ట్ చేస్తా అని చెప్తే ఆ పేషెంట్కు పస్ తీసినాము, తై అంతా ఓపెన్ చేసి పెట్టినాము. అండ్ లాట్ ఆఫ్ మోర్ దెన్ 1 liter చీమ్ బయటకు వచ్చింది. పేషెంట్ వాజ్ ఇన్ షాక్. మేము నారడ్రిల్ అని సపోర్టివ్ సిస్టమ్ పెట్టి బయటికి తీసుకొచ్చాము. తర్వాత నైట్ అంతా మానిటర్ చేసి తెల్లారగట్ల హీ హాస్ డెవలప్డ్ ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ డెవలప్ అయింది మేడం. సో ఆ స్టేజ్లో నేను హజారాకి షిఫ్ట్ చేసినాను. సో అక్కడికి ఆయన వెంటిలేటర్ మీదకి పోవాల్సి వచ్చింది, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్. అవర్ ఇంటెన్సివ్ టీమ్ ఇన్ హజారా హాస్పిటల్, దే వర్క్ లైక్ ఎనీథింగ్. లాట్ ఆఫ్ స్ట్రెస్ తీసుకున్నారు. ఐ హావ్ సపోర్టెడ్ దెమ్, సో వీ కుడ్ బ్రింగ్ హిమ్ బ్యాక్. ఇన్ బిట్వీన్ పేషెంట్ అటెండెన్స్ కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు హోస్టైల్ నడుచుకుంటూ వచ్చిన పేషెంట్ ఏమైంది అంటారు. 15 days నెగ్లిజెన్స్ వాళ్ళది అర్థమవుతలేదు వాళ్ళకు. అన్ని వీడియో కౌన్సిలింగ్ తీసుకున్నాము, సర్జరీ తీసుకున్నాము. చేసే ముందట వీడియో కౌన్సిలింగ్ వాళ్ళ వైఫ్కి చెప్పింది తీసి ముందర పెట్టాం, పాసిబిలిటీ చెప్పింది, ఏం మాట్లాడలేకపోయింది. సో ఈ బికేమ్ ఆల్ రైట్, ఈ బికేమ్ రికవర్డ్ ఫ్రమ్ దట్. అక్కడ ఉంటే కాస్ట్, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ కార్పొరేట్ హాస్పిటల్, ఐఎమ్ నాట్ ది ఓన్లీ ఓనర్ కదా, అక్కడ ఎట్లా కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది నా దగ్గర కంటే అని చెప్పేసి మళ్ళీ ఐ షిఫ్టెడ్ హిమ్ టు మై ప్లేస్. అండ్ నా దగ్గర 15 రోజులు ఉంచుకొని మళ్ళీ అన్ని సూచర్స్ అవి వేసి ఇంటికి పంపించిన. ఇప్పుడు మంచిగా కంఫర్టబుల్ నడుస్తున్నాడు మేడం. ఎంత గొప్ప విషయం సార్, మీరు అసలు కళ్ళ కట్టినట్టు చెప్పారు. ఈ ఛాలెంజెస్ చెప్పారు కదా, పేషెంట్ల ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ వాళ్ళకి అర్థం కాదు చెప్పిన, ఈ ఇంత ఆలస్యం జరిగిపోయింది, వాళ్ళ వైపు తప్పు జరిగింది అని అర్థం కాదు. తర్వాత మీరు అన్న మరో మాట సార్, ఫిజిషియన్ ఉండాలి, ఆ ఫిజిషియన్ కి ఫ్యామిలీకి కూడా దగ్గర అనుబంధం ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. ముందు ఫ్యామిలీ ఫిజిషియన్ ఉండాలి మేడం. అది బేసిక్ ఎంబీబీఎస్ డాక్టర్, బేసిక్ ఎంబీబీఎస్ డాక్టర్ స్ట్రెంగ్తన్ చేయాలి మేడం. ఎంబీబీఎస్ డాక్టర్స్ దే విల్ ఎగ్జామిన్ ద పేషెంట్ యాజ్ ఎ హోల్. వాళ్ళు ప్రతిదీ ఏంటి ప్రాబ్లం నాదే అనుకుంటారు వాళ్ళు. ఈవెన్ గైనిక్ ప్రాబ్లం చూస్తారు వాళ్ళు, ఈవెన్ మెడికల్ ప్రాబ్లం చూస్తారు, అన్ని చూస్తారు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ మై ఫీల్డ్ అనే అటువంటి అటిట్యూడ్ ఉండదు కదా. వాసవి హాస్పిటల్ మీరు ఇంత అంటే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా ఏం చేస్తున్నారు సార్, నా దగ్గర వైద్యం నేను మెరుగ్గా అందిస్తాను, నేను స్వయంగా అందిస్తానని చెప్పి సంకల్పంతో పెట్టారు. దీన్ని ఎక్స్పాండ్ చేసే ఆలోచనలు ఉన్నాయా సార్? ఇంకా ఇప్పుడు ప్రస్తుతం 24 beds ఉన్నాయా సార్? ఇప్పుడు 25 beds ఉన్నాయి మేడం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు బెడ్స్ సరిపోతలేవు యాక్చువల్గా. అదే అందుకే అడిగాను సార్ మీకు. యాక్చువల్లీ అంటే నా స్పెషాలిటీ గైనకాలజిస్ట్ వస్తారు, కొంత గైనిక్ కేసెస్ ఉంటాయి, మొత్తం మాక్సిమం జనరల్ సర్జరీ మేడం. కానీ నాకేమైపోయిందంటే నేనున్న సెటప్ లోపల కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి మేడం. వన్ లిమిటేషన్ ఏంటంటే స్పెషల్ రూమ్స్ నవేడేస్ పేషెంట్స్ ఆర్ ఆస్కింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ గాట్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇన్ ఆపరేటింగ్ థియేటర్. కార్పొరేట్ హాస్పిటల్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ ఓటీలో నేను ఇన్వెస్ట్ చేశాను. టెక్నాలజీ అంతా ఉంది మేడం. విత్ ఇన్ ఎ షార్ట్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు బై లాప్రోస్కోపిక్ high-end laparoscopic instrument which cost around 90 lakhs. Already I have given advance, madam. So what I feel, instead of investing in real estate or somewhere, I will invest for the patients and which will be more comfortable for me. I will see for my comfort in my profession, my job. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు స్పెషల్ రూమ్స్ ఒకటి సరిపోవడం లేదు. అందుకోసం మా ఇంటి దగ్గరే ల్యాండ్ లోపల మా సన్ ఒక బిల్డింగ్ కడుతున్నాడు, US లో ఉంటాడు తను. సో దెన్ ఐ థాట్ ఇన్స్టెడ్ ఆఫ్
కట్టి దాన్ని కాలేజ్కో స్కూల్కో ఇచ్చే బదులు వీళ్ళని కన్వర్ట్ ఏంటంటే హాస్పిటల్. అంతే కదా సార్. సో నంబర్ ఆఫ్ రూమ్స్ వస్తున్నాయి అండ్ హాస్పిటల్ ఓటీ కూడా నాకు ఇంకా కొంచెం కంఫర్టబుల్ ఉండే అవకాశం ఉంది. మామూలుగానే ఇంత యాక్టివ్ గా ఉండే మీరు కోవిడ్ టైంలో ఇంకా నేను చెప్పక్కర్లేదు, అడగక్కర్లేదు మిమ్మల్ని. కోవిడ్ టైంలో మేడం నేను కోవిడ్ కేసులు తీసుకోలే కానీ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ హెస్ ప్రాక్టీస్ జనరల్ సర్జరీ మేడం. అందరం క్లోజ్ చేసి జనరల్ సర్జరీ చేయకుండా నన్ను చాలా మంది ఫిజిషియన్స్ అడిగారు, మీ హాస్పిటల్ ఇవ్వండి కోవిడ్ కేసులు అడ్మిట్ చేసుకుంటామని. నేను అన్నప్పుడు వాట్ ఐ సెడ్, అందరు కోవిడ్ కన్వర్ట్ చేస్తున్నారు, ఓకే కోవిడ్ హాస్పిటల్ కోవిడ్ కన్వర్ట్ చేస్తే జనరల్ సర్జరీలో మన దగ్గర వాళ్ళకి ఎవరికైనా అపెండిసైటిస్ వచ్చింది, లేకపోతే సెల్యులైటిస్ వచ్చింది, ఎమర్జెన్సీ అబ్స్ట్రక్టెడ్ హెర్నియా ఉంది, మరి అప్పుడు చేయడానికి హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి నేను మై హాస్పిటల్ ఐ డోంట్ థింక్ ఆఫ్ అబౌట్ మనీ. దేర్ వాజ్ అంటే నేను కనుక వాళ్ళకు లీజ్కి ఇచ్చేది ఉంటే ఐ కుడ్ హావ్ గాట్ మోర్ మనీ. అవునవును అంతే. బట్ ఆ మనీ కోసం చూడకుండా నేను నా జనరల్ సర్జరీనే కంటిన్యూ చేశాను. డ్యూరింగ్ దట్ పీరియడ్ చాలా మందికి కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళకు కూడా నేను అపెండిసెక్టమీ సర్జరీ చేశాను. అబ్బో, అది చాలా సార్. అంటే ఇప్పుడు కోవిడ్కి ఇవ్వడం కంటే ఇది యునిక్. ఇది తర్వాత ఏంటంటే మా కోవిడ్ వాళ్ళని ఐసోలేట్ చేసి పెట్టాము, మిగతా అంతా నాన్ కోవిడ్ కాబట్టి పేషెంట్లు కూడా హ్యాపీగా వచ్చి ఎమర్జెన్సీ సర్జరీస్ అవసరం ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకున్నారు అప్పుడు ఆ పీరియడ్ లోపల. ప్రివెంటివ్ హెల్త్ మీద మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు లైఫ్ స్టైల్ చూస్తే, ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ బాగా అసలు అడ్డంగా అందరూ సైజులు పెరిగిపోతున్నారు, లావ్ అయిపోతున్నారు, డయాబెటీస్ చాలా కామన్ అయిపోయింది, అందరికీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా చాలానే వస్తున్నాయి. జిఐస్ ఇష్యూస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు సార్, గట్ ఇష్యూస్. ప్రాబ్లం ఏమైందంటే వెస్టర్నైజేషన్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ తోటి ప్రాబ్లం అయింది మేడం. మన యాన్సెస్టర్స్ తిన్న డైట్ మనం తినడం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే శారీరక శ్రమను నమ్ముకోవడం లేదు. థర్డ్ థింగ్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ మా కరికులంలో మరి ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కానీ we have given least importance for the nutrition madam. Actually nutrition is and gut health, these are the two most important things. So ఈ న్యూట్రిషన్ పార్ట్ దీని గురించి నాకు అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నప్పుడు కూడా అంత ఇంపాక్ట్ లేదు టీచింగ్ లోపల కూడా. దెర్ ఇస్ ఎ ల్యాబ్స్ ఇన్ దట్ ఆస్పెక్ట్. నౌ ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది. అవును, ఏం తినాలి ఏం తినద్దు, కార్బోహైడ్రేట్స్ రిస్ట్రిక్ట్ చేయాలి, ప్రోటీన్ ఇంక్రీజ్ చేయాలి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ చేయాలని అవేర్నెస్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ ఇంకా కొన్ని విషయాలు ఏం జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరు సొసైటీలో ఉన్న వాళ్ళు కొంచెం మెడిసిన్ ఏదో తెలిసి అరకొర తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు ఒక ఛానల్ లోపల ఏదో ఒకటి వాళ్ళకు దోసింది, మీరు 5 రోజుల లోపల మీ షుగర్ మాయమైపోతుంది, డయాబెటీస్, మీ థైరాయిడ్ ప్రాబ్లం ఇది వేసుకుంటే 4 రోజుల లోపల క్యూర్ అయిపోతుంది అనేటువంటి కొన్ని ఒక ఫాల్స్ ప్రాపగండా చేసి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఈ చిట్కాలు అవన్నీ కొన్ని డ్యామేజింగ్ ఉన్నాయి మేడం తప్పకుండా. సో దట్ హ్యాస్ టు బి అడ్రస్డ్. అది ఒక బ్యూటిఫుల్ లాంగ్ జర్నీలో మీకు చాలా మధుర స్మృతులే ఉన్నాయి. ఎప్పుడైనా మనసు కష్టం వేసి ఓటీ ఆపరేషన్ టేబుల్ దగ్గర మీరు ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టిన సందర్భాలు కానీ, భగవంతుడిని అప్పుడు నిజంగా థ్యాంక్స్ చేసిన సందర్భాలు కానీ బోల్డ్ ఉండుంటాయి. ఉన్నాయి మేడం. అంటే బయటికి కాదు సార్, ఇన్ యువర్ హార్ట్ మీకే తెలుస్తారు, మేడం కూడా తెలియకపోవచ్చు. ఉన్నాయి మేడం, మేడంతో షేర్ చేసుకుంటున్నాను, తనకు తెలుసా. ఓకే. ఒక పేషెంట్ స్టిల్ ఐ రిమెంబర్, ఐ కుడ్ నాట్ సేవ్ హర్. మోనికా అనే అమ్మాయి పాపం, ఐ ఆపరేటెడ్ ట్వైస్, ఐ కుడ్ నాట్ సేవ్ హర్. గ్యాంగ్రీన్ ఉండే ఇంటెస్టైన్. సో చాలా ఫీల్ అయినా, బట్ మా యూనిట్ అంతా కష్టపడ్డాము, వి కుడ్ నాట్ సేవ్ హర్. షాక్ లో పోయింది, సెప్సిస్తో పోయింది. బట్ పేరెంట్స్ దే లవ్డ్ మీ సో మచ్. వాళ్ళు వచ్చి మీరు 10th డే రావాలి సార్, లేకపోతే మళ్ళీ మీరు వస్తే ఆమె ఆత్మశాంతి, మీరు అంతా కమిటెడ్గా చేశారని. సో దట్ విల్ బి దేర్. నేను ఒకటి మేడం, సర్జరీ లోపల పార్ట్ ఆఫ్ మనం ఎంత బాగా చేసినా కూడా, ఎంత గొప్ప సర్జన్స్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సమ్ టైమ్స్ వి ఫేస్ కాంప్లికేషన్స్. నాకు రావడం లేదు అని అంటే ఈజ్ లైయింగ్. కాంప్లికేషన్స్ ప్రతి ఒక్కరికి 100 కేస్ సర్జరీస్ చేసినప్పుడు ఏదో ఒక కాంప్లికేషన్ వస్తూనే ఉంటుంది. బట్ హౌ యూ ట్రీట్ అనేది, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ టు గాట్ కాంప్లికేషన్స్. నాకు వచ్చిన కాంప్లికేషన్స్ నా జూనియర్ కొలీగ్స్ చెప్తా, నా కొలీగ్స్ చెప్తా, సో దట్ దే లెర్న్ ఫ్రమ్ ది వెదర్ ఇట్ ఈస్ మై యాక్సిడెంటల్ మిస్టేక్ ఆర్ వేర్ ఇట్ వాజ్ నాట్ అండర్ మై హ్యూమన్ ఎర్రర్ అయిందా, ఏమైందా అనేది వాళ్ళకు ఐ ఓపెనింగ్ లాగా ఉంటుందని నా అన్ని షేర్ చేస్తుంటుంది. అండ్ నా ద్వారా ఏదైనా పేషెంట్ కాంప్లికేట్ అయితే నేను చేతులు అంటే నా రెస్పాన్సిబిలిటీ లేదు అని ఏదో రెఫర్ చేయడము, నాతో కానప్పుడు రెఫర్ చేస్తాను. బట్ ఆమె రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ పేషెంట్ రెస్పాన్సిబిలిటీ వదిలించుకోవడం చేయను మేడం. నేను ఐ విల్ ఫైట్ టిల్ ద ఎండ్. అండ్
దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళను ఫాలో అప్ చేసి మళ్ళీ వాళ్ళని బాగు చేయించి అవసరమైతే ఇప్పుడు నేను ఐ హావ్ డన్ థౌజండ్స్ ఆఫ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ చేశాను. దాంట్లో ల్యాప్రోస్కోపిక్ గైనిక్ సర్జరీస్ కూడా హిస్టెక్టమీస్ కూడా చేశాను నేను. సో కొన్ని కేసెస్ నాకు అప్పుడు మొదట్లో ఎనర్జీ సోర్సు అవి ఇలా హీట్ ట్రాన్స్మిషన్తో యూరేటర్ ఇంజరీ అయినాయి. సో అయినప్పుడు ఆ పేషెంట్స్ మళ్ళీ నేను నా స్టూడెంట్స్ యూరాలజిస్టులు ఉన్నారు, తన దగ్గరికి పంపించి అది మళ్ళీ రిపేర్ చేయించి స్టెంట్ వేయించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ నా హాస్పిటల్లో ఉంచుకొని వాళ్ళు మంచిగా వరకు ఉంచి పంపించేసినాం. సో స్టిల్ దే హావ్ గాట్ గుడ్ రిలేషన్. అండ్ ఇప్పటికీ నా బర్త్డే వాళ్ళు గ్రీట్ చేస్తారు. అండ్ ఒక పేషెంట్ అయితే నేను చేయబట్టి పాపం ఆమె సఫర్ అయింది, ఆమె యూరేటర్ ఇంజురీ అయింది. నేను టేకెన్ కేర్ ఆఫ్ హర్, రిపేర్ చేయించాను, అంత ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ స్టిల్ మనం బాగా చూసుకున్నాం కాబట్టి ఆమె కృతజ్ఞత పూర్వకం ఏంటంటే నా పిక్చర్ పెయింట్ చేసి ఇచ్చింది. అబ్బో, మా హాస్పిటల్ అందరి అంటే అభిమానం, మా ఫ్యాకల్టీ, నా టీం, వాసవి టీం అంటే అందరు కూడా ఆమె బాగా చూసుకునేవాళ్ళు. సార్ ఇంతకీ వాసవి పేరు ఎట్లా పెట్టారు? యాక్చువల్గా అంటే మేము హాస్పిటల్ స్టార్ట్ చేసే ముందు ఏం పేరు పెట్టాలనేది ఆలోచిస్తుంటే వా అనే అక్షరం మీద బాగుంటుందని మాకు ఒక కన్సల్టెంట్ అయ్యవారు ఉన్నారు. ఓకే, వి గాని వా గాని అన్నారు. వి గాని వా గాని. నేను అనుకున్నాను మీరు వాసవి మాత భక్తులేమో అనుకున్నా. నాకు సరస్వతి మాత, సరస్వతి దేవి అంటే బాగా, అందుకనే సార్ అంత విద్య మీకు అలా ప్రవహిస్తూ వచ్చింది. నేర్పరితనం సరస్వతి దేవి అంటే స్కిల్, ఎనీథింగ్ టు డూ విత్ స్కిల్ అండ్ లెర్నింగ్ అండ్ ఎక్స్పర్టీస్, అది మీకు మెండుగా ఇచ్చేసాడు సార్ భగవంతుడు. అమ్మ తల్లి ఇచ్చేసింది మీకు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ లెర్న్ మేడం. దట్ ఈస్ ద రీజన్ ఇప్పటికి కూడా నేను కాన్ఫరెన్సెస్కు, నేషనల్ కాన్ఫరెన్సెస్, స్టేట్ కాన్ఫరెన్సెస్, వర్క్ షాప్లు ఎక్కడున్నా అక్కడ వెళ్ళి అటెండ్ అవుతుంటాను. నేర్చుకోవడానికి సార్ న్యూ థింగ్స్ నేర్చుకుని వస్తుంటాం. ఏం న్యూ థింగ్ నేర్చుకుంటారు సార్ మీరు చెప్పండి. మీరు అంటారు కానీ ఇప్పుడు 80,000 సర్జరీలు ఒక మానవ మాతృడు ఒక 35 ఏళ్ల సర్వీస్లో చేయడమే పెద్ద, అంటే అది కూడా ఒకదాన్ని మించి ఒకటి. మీరు అన్నట్టు సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి అక్కడ ఆ భాగంతో సరిపోతుంది. మీరు జనరల్ సర్జన్ కాబట్టి టాప్ టు టో అన్ని తెలిసి ఉండాలి. ఇంకేం నేర్చుకుంటారు? నేను నేర్చుకోవడం లేదు అన్నప్పుడు వైద్యునిగా ఐ యామ్ డెడ్ మేడం. అయ్యో, రియల్ మేడం, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దట్స్ హౌ యూ ఫీల్. మెడిసిన్ ఈజ్ ఎవర్ లర్నింగ్ సబ్జెక్ట్. సో మెనీ న్యూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇవాళ ఇది అనుకున్నది టుమారో that concept has gone. There's no more this thing. ఇది కాదు, ఈ సర్జరీ కాదు, దీని ప్లేస్లో ఇది వచ్చేసింది. అండ్ టెక్నిక్స్, సేఫ్టీ, హౌ సేఫ్లీ వీ షుడ్ డూ. ఇక్కడ అడగాలి సార్ ఒక క్వశ్చన్, నాకు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు రోబోటిక్స్ హెస్ టేకెన్ ఓవర్ ఎవ్రీవేర్, మీకు తెలుసు. సో మీరు చేతితో, మీ చేతి నైపుణ్యంతో, మీ సంకల్పంతో ఒక వైద్యుడు, అఫ్ కోర్స్ అక్కడ కూడా మీరే ఆపరేట్ చేస్తారు, బట్ హౌ డస్ రోబోటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ సర్జరీ నౌ? రోబోటిక్ ఎక్సలెంట్ మేడం, బట్ ప్రాబ్లమ్ ఈజ్ కాస్ట్ ఫ్యాక్టర్. ఎందుకంటే రోబోటిక్లో ల్యాప్రోస్కోపిక్ అంటే కూడా దాంట్లో 360 degrees మాన్యువర్ పాసిబిలిటీ ఉంటుంది. క్యావిటీస్లో ఇన్ డెప్త్, ఆల్ సర్జరీస్ డజంట్ రిక్వైర్ రోబోటిక్ మేడం. అవసరం లేదు. వేర్ క్రిటికల్ స్పేసెస్ ఉంటాయి, నారో స్పేసెస్, తర్వాత పెల్విస్ లోపల కానీ ఇంకా ప్రిసైజ్గా లంగ్స్ సంబంధించిన సర్జరీస్ కానీ అవన్నీ కూడా రోబోటిక్ చాలా అంటే ఫంటాస్టిక్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మన ఇండియా లోపల పేమెంట్ ఎక్స్పెండిచర్ ఒకటి మేడం, అఫోర్డబిలిటీ ఒకటి. సో దట్ ఈస్ ద రీజన్. ఫర్ రొటీన్ కేసెస్ ఐ డోంట్ థింక్ రోబోటిక్ ఈస్ దట్ వర్త్. బట్ పీపుల్ ఆర్ డూయింగ్, ఇట్స్ ఓకే. ఫ్యూచర్లో ఏమైనా కాస్ట్ తగ్గి అందరికి అందుబాటులోకి వచ్చే సంతోషం. సార్ ఇప్పుడు మీరు చేసేదే ఒక సేవ, ఎందుకంటే అందరిలాగా మీరు అంటే మరీ భారీగా వసూలు చేసేసి, లేకపోతే నీకు కావాలంటే నువ్వు వచ్చి సర్జరీ చేయించుకో అనకుండా మీరే తీసుకెళ్ళి పేదలకి, డబ్బులు లేకుండా చాలామందికి డబ్బులు లేవంటే మీరే ఆ టైంకి కట్టేసి మేము చాలా విన్నాం. ఇవన్నీ ఇదే ఒక సేవ. దీనికి అతీతంగా కూడా మీరు ఇతర సేవా కార్యక్రమాలు చేయాలని, అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుణం మీకు? అందరు స్కూల్ బ్యాగులు ఇచ్చేయాలి పిల్లలకి, పుస్తకాలు పనిచేయాలి, లైబ్రరీ కట్టేయాలి, స్కూల్ కట్టేయాలి, ఇవన్నీ. అంటే నేను ప్రాబబ్లీ మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ మేడం. అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ అనేది ప్రయారిటీ కాదు. నేను చదువుకునే పీరియడ్లో మై చైల్డ్హుడ్ వాజ్ ఫ్యాంటాస్టిక్. మంచి ఫ్రెండ్స్, నేచర్లో పెరిగినాము, చెట్ల మధ్య పొలాల మధ్య తిరుగుకుంటా చదువుకుంటున్నాము. మా పిల్లలు అవన్నీ మిస్ అయ్యారు. కానీ ఒకటి ఏంటంటే నేను అప్పుడు ఫేస్ చేసిన ఇబ్బందులు ఉన్నాయి మేడం. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే రోజు మార్నింగ్ 4 kilometers, మళ్ళీ రిటర్న్లో 4 kilometers నడిచి వచ్చేవాళ్ళం. చెప్పులు ఉండేవి కాదు. అయ్యో సార్. సమ్మర్ లోపల డిఫికల్ట్ అయితే కొన్నిసార్లు ఒంటిపూట స్కూల్ అని ఉంటుంది. మార్చి వచ్చిందంటే మధ్యాహ్నం స్కూల్ వదిలిపెట్టినాక చెప్పులు కొన్నిసార్లు ఉండకపోయేది. లేనప్పుడు వస్తుంటే
ఎండ వేడికి బొబ్బలు ఎక్కేసాయి. అట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పి మోత్ కాకులని దొరుకుతాయి మేడం, అవి కట్టుకొని వచ్చేవాళ్ళం కాళ్ళకు. అయ్యో సార్. నాకు అట్లా తెలుసు కాబట్టి పిల్లలకు షూ ఉండాలని చెప్పి షూస్ ఇస్తుంటాం, తర్వాత బ్యాగ్స్ ఉండాలని చెప్పి బ్యాగ్స్ ఇప్పిస్తుంటాము, తర్వాత స్కూల్కి సంబంధించిన సర్వీసెస్ యాక్టివిటీస్. తర్వాత మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు నాకు బుక్ బ్యాంక్ ఫెసిలిటీ ఉండే, ఫైనాన్షియల్లీ డిఫికల్టీస్ ఉండే నాకు. అప్పుడు నేను డే స్కాలర్గా ఉండేవాడిని మేడం. నాకు సమ్టైమ్స్ బస్ టికెట్ రెన్యువల్ చేసుకోకపోతే లోకల్కి లక్ష్మీ టాకీస్ దగ్గర నుంచి కేఎంస్కి వెళ్ళడానికి 20 పైసా 30 పైసా ఉండేది, అప్పుడు ఉండేవి కాదు నా దగ్గర. సో అటువంటిప్పుడు నేనేం చేసేదంటే నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మా ఊర్లో ఎవరైనా మెడిసిన్ సీట్ వచ్చిందంటే వాడికి ఎవ్రీ ఇయర్ కొంత ఫైనాన్షియల్ అయిపోయేంత వరకు ముగ్గురు ఏమో ఉన్నారు ఇప్పటి వరకు. ముగ్గురికి ఫైనాన్షియల్ సపోర్ట్, వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మామూలుగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అయిపోయేంత వరకు ఎవ్రీ ఇయర్ ఒక 50,000 అట్లా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళకు ఒక స్టెథోస్కోప్ అవి బుక్స్ ఏమైనా కొనియడం జరుగుతుంటుంది. తర్వాత మా ఏరియా నుంచి ఇక్కడ ఫస్ట్ ఐఐటి సీట్ వచ్చింది ఒక అమ్మాయికి. మా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే ఊరు అన్నట్టు. సో మిగతా పిల్లలకు స్ఫూర్తి ఉండాలని చెప్పి స్కూల్లో ఆమెకు క్యాష్ అవార్డు ఇచ్చేసి ఫెలిసిటేట్ చేశాం, ఎందుకంటే మిగతా పిల్లలు చదవాలనేది. తర్వాత సేవ చేయాలంటే నాకు తెలుసు కదా మేడం, నాకు పరకాలకు వచ్చేది పూర్ పీపుల్, వాళ్ళు పొద్దునక 70 years ఉంటుంది ఓల్డ్ ఏజ్. అమ్మ ఏమైందమ్మా ఎట్లా ఉన్నావు చెప్పు అంటే, ఈ మొన్న 2 రోజులు పత్తేర పోయి 300 తయారు చేసుకొని వచ్చిన సార్ నేను అంటే, నేను ఇమీడియట్లీ ఫీజు రిటర్న్ ఇచ్చి ఆమె బాధలిని మందులు ఇప్పించి పంపించేది. సో దట్ ఈస్ హౌ ఐ ఆమ్ కనెక్టెడ్ టు ద పూర్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఐ సా 60 ఏళ్ళ 70 ఏళ్ళ మదరు, కొడుకు ఆల్కహాలిక్ అయితే వైఫ్ వదిలిపెట్టిపోయినా కూడా వాడిని తీసుకొని నా దగ్గరికి తీసుకొని వచ్చి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ తో వస్తే ట్రీట్ చేసేది. ఆమె కూలికి పోయి వాని గ్రేట్నెస్ ఆఫ్ మదర్. సో దీస్ సార్ట్ ఆఫ్ లైఫ్ చూసినా కాబట్టి నేను డెఫినెట్ గా ఇంకా ఏదో చేయాలని తపన మీలో కదా. కానీ మీ ప్రయాణంలో మీ శ్రీమతి గారు, షీ ఈస్ ద స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ మైండ్ మేడం. ఇందిర గారు షీ నెవర్, అంటే గ్రేట్నెస్ ఏంటంటే నేను అనస్థిషియా వదిలిపెట్టి జాబ్లో జాయిన్ అవుతా అంటే, ఎందుకు వేరే వాళ్ళు అయితే అంత రిస్క్ అవసరమా, ఇక్కడే సిటీలో ఉండొచ్చు హాయిగా, మళ్ళీ ఆదిలాబాద్కి పోయి జాబ్ ఎందుకు చేయాలని అనలే. నీ ఇష్టం, నీకు ఏది మంచిది అనిపిస్తుంది. ఐ వాజ్ ఇన్ ఏ బిగ్ డైలమా, ఏది మంచిదంటే అది చేసేయను. అయితే షీ సపోర్టెడ్. నా మెడిసిన్ ఫస్ట్ ఇయర్నే పెళ్ళి అయింది, మీరు ఆల్రెడీ విని ఉంటారు నా వీడియో. సో షీ సపోర్టెడ్. నా ప్రతి ఎగ్జామ్ ఆమెకేం ఎగ్జామే, అదే ఎట్లా రాస్తాడో ఏం చేస్తాడో అనేది. లాట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ మీ. నా పీజీ ప్రిపరేషన్ అప్పుడు కూడా షీ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. సార్ తల్లిదండ్రులు వాళ్ళు మీ ఎదుగుదల చూసేంత వరకు ఉండేవాడు, చూసారా? ఎదిగే పీరియడ్ అంటే బీఎస్సీ ఫస్ట్ ఇయర్ వరకు ఐ వాజ్ విత్ మై పేరెంట్స్. చాలా బాగుండే నా లైఫ్. మ్యారేజ్ అంటే ఇప్పుడు నాట్ టు బ్లేమ్ దెమ్, కానీ మ్యారేజ్ అయినాక అటిట్యూడ్ చేంజ్ అయింది. సో దే నెవర్. లవ్ మ్యారేజా సార్? లవ్ కదా, మాది అరేంజ్డ్ మ్యారేజ్, మేనరికం. మేనమా బిడ్డనే. సో మెడిసిన్ లో జాయిన్ అయినాక మాత్రము కొద్ది రోజులు నన్ను నెగ్లెక్ట్ చేశారు. ఆ 4 years 5 years. అంటే వాళ్ళకి ఇష్టం లేదా? మా ఫాదర్కి తెలియదు పాపం. ఆయన ఏమనేవాడు అంటే, వీడి 4-5 ఏళ్ళు చదువుతున్నాడు, నేను ఎక్కడ ఫెయిల్ కాకుండా పాస్ అవ్వకుండా పోయినా, వీడు 4-5 ఏళ్ళు ఇంకా చదువుతున్నాడు, వీడు ఆ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ వదిలిపెట్టి నేను మెడిసిన్లోకి వచ్చాను. బీఎస్సీ అయిపోతే వీడు టీచర్ జాబ్ అవుతుంటే నేను కింద పంపిస్తాడు కదా అని ఆయన అభిప్రాయం. సో అందుకోసమే వీడు ఇంకా ముసలోడు ఎంతవరకు చదువుతాడట అని వాడు అందరితో తెలిసిన వాళ్ళతో. కానీ ఎంత గొప్ప విషయం, మీరు మీరు ఎదిరించలేదు కానీ నిలబడ్డారు. గొప్ప సంగతి. ఉన్న చిన్న చిన్న కష్టాలు, చెప్పులు లేకపోవడం దగ్గర నుంచి చిన్న అవన్నీ అధిగమించుకుంటూ తర్వాత ఈ వైద్య వృత్తిలోకి వచ్చాక ఇంకా ఈ బిజీ. ఎప్పుడైనా మీరు పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, అందరూ ఈ విషయంలో ఇందిర గారిని బాగా మెచ్చుకోవాలి. ఒకవేళ సినిమాకి వెళదామని, లేదు ఇప్పుడు సర్జరీ ఉందనుకోండి, ఎవరు అంత ఈజీగా మధ్యలోకి వెళ్ళి 3-4 times ఎమర్జెన్సీ సర్జరీ అని వచ్చేసారా? అదే మరి. అంటే నాకు ఎమర్జెన్సీ కాదు, వేరే సర్జన్ ఆపరేటింగ్, రెస్క్యూ సర్జన్ అని అనుకుంటాను మేడం. అదే కాబట్టి మధ్యలో వాళ్ళకు మిడ్ నైట్ లో ఏదైనా ప్రాబ్లం సి సెక్షన్ చేస్తున్నారు, బాగా బ్లీడ్ అవుతుంది, డిఫికల్ట్ అవుతుంది, సార్ మీరు రావాలంటే మా సినిమా మధ్యలోకి వెళ్ళి పాపం ఏమన్నది సింపుల్ గా ఫాలో అయ్యి వచ్చేస్తుంది. అవునా? చాలా 3 times or 4 times we came like that. చాలా గ్రేట్ సార్. మరి ఈ సేవా కార్యక్రమాలు మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా సార్, మీకు అంటే స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి నేను? ఇప్పుడు ఎవ్రీ డే ఇస్ ఎ ఫ్రెష్ డే మేడం. సంథింగ్ ఐ హావ్ టు డూ. ఇక్కడ ఒక లైబ్రరీ స్టార్ట్ చేసాం. పిల్లల్ని మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం కానీ స్క్రీన్ కి అలవాటు అయ్యింది, ఫోన్ స్క్రీన్ కు. అదే కదా. సో అన్ని బుక్స్ అవన్నీ డొనేట్ చేశారు చాలా మంది. మేము కూడా ఇన్వెస్ట్ చేసి పెట్టాము, ఒక ఎంప్లాయీ కూడా పెట్టాం. లైబ్రరీ చాలా ఇంపార్టెంట్. పిల్లలకు లైబ్రరీ నుంచి ఆఫ్ కావద్దు, వాళ్ళు స్క్రీన్ కనెక్ట్ కావద్దని ప్రయత్నం అయితే చేస్తున్నాం మేడం.
హౌ ఫార్ ఐ బికమ్ సక్సెస్ ఐ హావ్ టు సీ. ఒక 1 year దాటింది మేడం స్టార్ట్ చేసి. చాలా గొప్ప పని మొదలు పెట్టారు సార్. ఇప్పుడు మరి ఈ ఆధ్యాత్మిక చింతన మీలో యాక్చువల్లీ ఆధ్యాత్మికత అనేది నాకు లేదు మేడం, ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఇప్పుడు కాదు, ఒక 10 years బ్యాక్ 10-15 years బ్యాక్ వరకు లేదు. ఐ వాజ్ అంటే సేవాభావం ఉండొచ్చు, బట్ అసలు వాట్ ఈజ్ లైఫ్ ఏంటిది, వాట్ ఈజ్ యూనివర్స్ ఏంటిది, అసలు మనం వై వీ కేమ్ ఇన్ టు దిస్ ఎగ్జిస్టెన్స్, ఇవన్నీ ఏం లేవు. చేజింగే ఉండేది, పని చేజింగ్ లా ఉండిపోయాను. బట్ ఒక ఫ్రెండ్ ఒక 2 books సజెస్ట్ చేసినప్పటి నుంచి దెర్ వాజ్ ఎ చేంజ్. ఏ బుక్స్ చదివారు సార్? ఫస్ట్ బుక్ ఐ రెడ్ వాజ్ Who Sold His Ferrari ఏదో ఉన్నది. Man Who Sold, The Monk Who Sold His Ferrari. The Monk Who Sold His Ferrari. ఆ బుక్ నంబర్ ఆఫ్ టైమ్స్ చదివాను. తర్వాత మా రెండో కోడలు ఉంది కదా సుస్మిత, షీ హాస్ సజెస్టెడ్ 1 book. అది నేను కంటిన్యూస్ లేవకుండా చదివాను మేడం. అది సీక్రెట్ బుక్, ద సీక్రెట్, రొండా బ్యాన్, లా ఆఫ్ అట్రాక్షన్. తర్వాత ఆమె చాలా సిరీస్ చదివాను. తర్వాత టైం ఉన్నప్పుడల్లా నేను స్పిరిచువల్ థింగ్స్ వింటుంటాను, బట్ కొంచెం మెడిటేషన్ అది చేస్తుంటాను. దెన్ ఐ గాట్ ద టేస్ట్ ఆఫ్ ఆధ్యాత్మికత అనేది. అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జగ్గి వాసుదేవ్. కానీ ఆయన అన్న ఇషాక్రియ ఇంతవరకు నేను కంప్లీట్ చేయలేదు. తర్వాత గౌరీ గోపాల్ దాస్ ఫాలో అవుతుంటా. అండ్ సనాతన ధర్మం గురించి కొంచెం తెలుసుకుంటుంటా. చాలా గొప్పగా ఉంది సార్. అన్వేషిస్తూ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ మై టైమ్ ఆన్ టీవీ సీరియల్స్, సినిమాలు వాటిలో పడి టైం కంటే ఐదర్ ఐ షుడ్ పుట్ మై, నేను దీనికి ఆధ్యాత్మికంగా సెర్చ్ చేస్తుంటా, లేదంటే సబ్జెక్ట్ అన్నా అంతే, సర్జరీ ఏదన్నది బుక్ తీసుకొని చదవడం అన్న అవుతుంది. అల్టిమేట్ ఆధ్యాత్మికత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుండు ఉంది అనుకోండి, ఇది లేదు అనుకోవడం పాజిటివ్ థింకింగ్ చాలా మంది అనుకుంటారు. కానీ యాక్చువల్లీ అది ఉందని యాక్సెప్ట్ చేసుకుని దాన్ని ఎట్లా ట్రీల్ మీ పాలసీ ఏంటి సార్? అసలు ఒక ప్రాబ్లం వచ్చినా లేదు మీ మెసేజ్ ఏమిటి చూస్తున్న వాళ్ళందరికీ కూడా? యూ హావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. యాక్సెప్టెన్స్. గతంలో జీవించవద్దు, భవిష్యత్ సంబంధించిన ఊళ్ళో బ్రతకద్దు. దిస్ ఈస్ ద టైం. ఈ ప్రజెన్స్ లో బ్రతకడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అవును. ఈచ్ మూమెంట్ అండ్ కనెక్ట్ అయి ఉండడం, నేచర్ కనెక్ట్ అయి ఉండడం, ఈ మూమెంట్ కనెక్ట్ అయి ఉండడం. రేపేదో జరగబోద్దని ఇవాళ ఐ థింక్ అది మీకు వర్కౌట్ అయింది కూడా, మీకు తెలియకుండా సహజంగా అది ఉండింది వైరింగ్ లోపల. దానికి ఇప్పుడు మీరు గౌర్ గోపాల్ దాస్ గారు సద్గురు వీడియోస్ అన్ని చూడడం, అవన్నీ చూసి మరింత దాన్ని మీరు హార్నెస్ చేస్తున్నారు సార్. సార్, యువ వైద్యులకి ఇప్పుడు నిజంగా ఫ్రాంక్గా చెప్పాలంటే పెద్ద సిటీస్లో హాస్పిటల్కి వెళ్తే భయం వేస్తుంది. ఎందుకంటే అది ఒక పెద్ద జాతరలా ఉంటుంది, ఒక పెద్ద బిజీ ఎయిర్పోర్ట్ లౌంజ్ లాగా. 5 star ఫెసిలిటీస్ అయితే బాగుంటాయి, కానీ చూస్తే హడలెత్తిపోయేలాగా ఉంది. ఇప్పుడు వస్తున్న వైద్యులకి, సర్జన్స్కి మీ సలహా సార్? యువ వైద్యులకి ఒకటి ముఖ్యంగా ఏంటంటే కంపాషన్ అండ్ కమిట్మెంట్, ఎంపతి అనేది కంపల్సరీ ఉండాలి వాళ్ళకు. అండ్ ఈ ప్రొఫెషన్ సంపాదించుకోవడం, ఎర్నింగ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ మనీ మేకింగ్ మాత్రమే ఈ ప్రొఫెషన్లోకి రాకపోవడం బెటర్ మేడం. అది ఇఫ్ యూ గాట్ లవ్ టువర్డ్స్ యూ గాట్ ద హ్యుమానిటీ అండ్ లవ్ టువర్డ్స్ యువర్ ప్రొఫెషన్, అండ్ నీ ఇంపాక్ట్ ఈ వరల్డ్లో ఉంచడం కోసము, అండ్ ఒక వే ఆఫ్ మెడికల్ ప్రొఫెషన్లో కొన్ని సాక్రిఫైస్ చేసి జీవించడానికి ఈ ప్రొఫెషన్ చూజ్ చేసుకోవాలి. కానీ ఇట్ ఈస్ ఎ లుక్రేటివ్ బిజినెస్ అనుకొని చెప్పి మాత్రం ఈ మెడికల్ ప్రొఫెషన్ రాకపోవడం బెటర్. బికాజ్ మీ పేరెంట్స్ డ్రీమ్స్ కోసము వాళ్ళు డాక్టర్ అయ్యి మావాడు బాగా సంపాదించాలి, బెంజ్ కార్ కొనాలి, ఒక పెద్ద బ్రహ్మాండమైన విల్లా కొనుక్కోవాలి అనేటువంటి వాటికి లోబడి అయితే రాకపోవడం బెటర్ నా ఉద్దేశం. సో దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ హ్యావింగ్ ఏ బెంజ్ కార్ అండ్ దిస్ థింగ్. దానికంటే ముఖ్యం ప్రీ రిక్విజిట్ ఏంటంటే సర్వింగ్ ద పీపుల్ అండ్ సైమల్టేనియస్లీ టేక్ కేరింగ్ ఆఫ్ యువర్ ఫైనాన్సెస్ ఆల్సో. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈవెన్ సొసైటీలో కూడా డాక్టర్స్ మీద కొంత నెగటివిటీ ఉంది మేడం. అవును. ఫర్ దట్ డాక్టర్స్ రెస్పాన్సిబుల్, మీడియా రెస్పాన్సిబుల్, పాలిటిషియన్స్ రెస్పాన్సిబుల్, అండ్ ప్రజలు కూడా బాధ్యులే మేడం. ఒకటి ఏంటంటే వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద సేమ్ సొసైటీ. తర్వాత సొసైటీలో వచ్చే ఇప్పుడు ఒక ఇంజనీర్ ఒక మెడికల్ కాలేజ్ నుంచి నెట్ నుంచో ఐఐటి నుంచో పాస్ అయిన ఇంజనీర్ తను బయటికి రాగానే ఒక బ్రహ్మాండమైన ప్యాకేజ్ వచ్చింది అని అంటే దాన్ని చాలా గొప్పగా మీడియాలో అనౌన్స్ చేస్తారు. 1 crore, 1.5, 2 crores ప్యాకేజ్ అని. వాళ్ళకు అమెరికాలో ఈ కంపెనీలో ఈ ప్యాకేజ్ ఇచ్చిందట, లేకపోతే మన ఇండియాలో ఈ కంపెనీలో ప్యాకేజ్ ఇచ్చిందట అంటే పీపుల్ ఫీల్ హ్యాపీ. అది బాగా ఎన్లైట్ చేసి మీడియాలో వేయడం, పేపర్లు వేయడం జరుగుతుంది.
అదే ఒక డాక్టర్ అఫోర్డబుల్ పేషెంట్ దగ్గర ఆయన తీసుకోవాల్సిన ఛార్జెస్లో కొంచెం నేను కష్టంగా అయిన పని నేను క్లిష్టంగా చేసిన కాబట్టి అని తీసుకుంటే ఇంత ఛార్జ్ చేస్తారా, డాక్టర్ దోసుకుంటున్నాడు అనేటువంటి అటిట్యూడ్ కూడా ఉన్నది. సో డాక్టర్స్ కూడా దేర్ మే బి సమ్ కమర్షియల్ ఎలిమెంట్ ఆల్సో దట్ షుడ్ బి అడ్రస్డ్. అది బోత్ వే ఇట్ హ్యాస్ టు బి కరెక్టెడ్. అవును. చాలా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవ్రీబడి ఈవెన్ డాక్టర్ చేసే వైద్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇది రైటా రాంగా అనే క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయి. నువ్వు సపోజ్ మనకు పేషెంట్కి కాస్ట్ ఎక్కువైద్దని చెప్పి మనం ఒక ఇన్వెస్టిగేషన్ చేయించలేదు, తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఎందుకు చేయించలేదు, ఇది నీకు తెలియదా డాక్టర్గా, ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయి. లేదా చేయించుతున్నావు అంటే వీళ్ళు అవసరం లేకున్నా కూడా కమిషన్స్ కోసం రాసి చేస్తారు, సిటీ స్కాన్స్ చేయిస్తున్నారు అది అనేది. సో అంటే బోత్ వేస్ డిఫికల్టీ అవుతుంది మేడం. ట్రస్ట్ దెర్ ఇస్ ఎ బ్రీచ్ ఇన్ ద డాక్టర్ అండ్ పేషెంట్ రిలేషన్షిప్. అవును. ఒకప్పుడు ఏంటంటే మమ్మల్ని బ్లైండ్గా నమ్మేవాళ్ళు కాబట్టి మేము ఇప్పటికి కూడా నమ్ముతున్నారు చాలా వరకు. ఆత్మవిశ్వాసంతో కొన్ని అవసరం ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేకుండా క్లినికల్ డయాగ్నోసిస్తోని ముందుకెళ్ళడం జరుగుతుంది. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు ఈ ముందు ఇది తెలియదా, మీరు ఎందుకు చేయించలేదని. సో అందుకోసం మేము కూడా ఏం చేస్తామంటే మినిమం ప్రోటోకాల్స్ అయితే తప్పకుండా ఇన్వెస్టిగేషన్స్ అయితే మేము చేయించాల్సి వస్తుంది. అలాగే యాంటీబయాటిక్స్ ఇవ్వకపోతే ముత్తుకుంటారు సార్. వైరల్ ఇన్ఫెక్షన్ కి వచ్చి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, తగ్గలేదు, 2 రోజులు ఇన్స్టంటేనియస్ ట్రీట్మెంట్ కావాలి. అంటే మీకు ఇంకొకటి చెప్తా మేడం, నేను ఇక్కడ తప్పకుండా చెప్పాలి సార్. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఏమైంది, న్యూక్లియర్ ఫ్యామిలీ స్మాల్ ఫ్యామిలీ నార్మ్ వచ్చేసి ఒక్కళ్ళు మాత్రం ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్క చైల్డ్నో లేకపోతే ఇద్దరునో అంటున్నారు, దానిలో ఒక బిడ్డ ఒక కొడుకే ఉన్నారు అనుకోండి. ఆ బిడ్డను ఏం చేస్తున్నారు అని అంటే అందరికీ ఎడ్యుకేషన్, బిడ్డను కొడుకుతో పాటు చదివిస్తున్న ఇస్ ఫంటాస్టిక్ థింగ్. ఆ డిస్క్రిమినేషన్ లేదు, దట్ ఈస్ వెరీ నైస్. బట్ ప్రాబ్లం ఏంటంటే మదర్ డాటర్ని ఏం చేస్తారంటే ఇంట్లోకి ఇప్పుడు మా చెల్లెళ్ళు నేను చదువుకునేటప్పుడు ఈవెన్ మా వైఫ్ కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే కిచెన్లో అమ్మకి హెల్ప్ చేసేది, నీళ్లు పట్టుకొచ్చేది, నల్ల నీళ్ళు పట్టేది, అన్ని పనులు చేసేవాళ్ళు, బట్టలు విండేవాళ్ళు అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు మదర్స్ ఏం చేస్తున్నారు, ఈవెన్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఉన్న మదర్స్ కూడా నా బిడ్డ కష్టపడద్దు, నా బిడ్డ ఏం పని చేయొద్దు, నా బిడ్డ మహారాణిలాగా పెరగాలి, ఆమెను చదువుకునేటప్పుడు కూడా ఆమెకు తీసుకుపోయి కలిపి తినిపించడం, తర్వాత మొత్తం ఇంట్లో పని ఆమె ఏమి చెప్పకపోవడం. సో దే ఆర్ మేకింగ్ దేమ్ హ్యాండిక్యాప్డ్. తర్వాత ఏమైంది అంటే ప్రెగ్నెంట్ అయింది అనుకోండి పెళ్ళి అయిపోయి వాళ్ళకు, ఇక ఆమెకు మా బెడ్లోనే కూర్చోబెట్టి తినిపించడం, అసలు కదలనియకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఫిజికల్ యాక్టివిటీ లేకపోయేది ఉంటే దే కాంట్ పేర్ ద లేబర్ పెయిన్స్, అంతే కదా. వాళ్ళు జాయింట్స్ ఫ్లెక్సిబుల్ ఉండే, ఈజీగా ఉండేది, నార్మల్ డెలివరీస్ కావు మేడం. వాళ్ళు కొంచెం పెయిన్స్ చేయకుండా మీరు ఎందుకు ఎస్టేట్ చేస్తున్నారు, మీరు యూ గో ఫర్ సిజేరియన్ సెక్షన్, మేము డబ్బులు కట్టుకుంటాం కదా, మీకేమైంది చేయడానికి, ఈ ముహూర్తాలు అవి కూడా వచ్చేసాయి, ముహూర్తాలు కూడా వచ్చేసినాయి. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ జనరేషన్లో ఏంటంటే వాళ్ళు 2, 3, 4 కానీ వాళ్ళు ఇప్పుడు మా అమ్మ ఉంది, పొద్దున్న కూడా పోయి అగ్రికల్చర్ వర్క్ చేసి వచ్చి రాత్రి డెలివరీ అయ్యేది. దోస్ వర్ ద డేస్ లైక్ దట్. ఎందుకంటే వాళ్ళు పని చేసుకుంటూ ఉండేది కాబట్టి ఫిజికల్ ఎగ్జర్షన్ ఉండేది, ఎక్సర్సైజ్ ఉండేది కాబట్టి దే యూజ్ టు బేర్ ద పెయిన్స్, లేబర్ పెయిన్స్, నార్మల్ డెలివరీస్ చాలా కామన్ ఉండేది ఆ రోజుల్లో. అసలు ఇప్పుడు కన్సీవింగ్ ప్రాబ్లం కదా సార్, కన్సీవింగ్ కూడా ప్రాబ్లం బికాజ్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్. మీరు అన్నది రైటే. అంటే ఈ సి సెక్షన్లు అవి ఎక్కువ అవుతున్నాయి అంటే దానికి కారణం మన లైఫ్ స్టైల్, అలాగే మనం కొని తెచ్చిపెట్టుకుంటాం కొన్ని మూఢనమ్మకాలు అవి. ఒకవేళ బేబీ కనుక వాళ్ళు గైనకాలజిస్ట్లు అంటే దే ఆర్ ది రైట్ పర్సన్ టు టెల్ ఆల్ దీస్ థింగ్స్. బట్ నాకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మేడం, ఇన్ కేస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకవేళ కనుక బాగా వెయిట్ చేసి నార్మల్ డెలివరీ చేసిన అనుకోండి, బేబీకి ఏమన్నా కొంచెం ఏమైనా డిఫికల్టీ అయింది, అస్ఫిక్సియా వచ్చింది, తీసుకుపోయి ఇంటెన్సివ్ కేర్లో పెట్టాల్సి వచ్చిందంటే వాళ్ళు క్వశ్చన్ 10 మంది రిలేటివ్స్ ఒకరి తర్వాత ఒకరు వస్తారు, వై యూ నాట్ డన్ సి సెక్షన్, ఎందుకు ఇంత డిలే ఎందుకు చేసిన మీరు. సో అందుకోసం డిఫెన్సివ్గా పోవాల్సి వస్తుంది. మీరు అందరి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకు చెప్తారు, లేకపోతే మీకేముంది హాయిగా సర్జరీ చేసి పడేయచ్చు. సి సెక్షన్ బీయింగ్ ఎ సర్జన్ యూ కెన్ ప్రమోట్ అండ్ సేయింగ్ చేంజ్ చేసుకోండి అని. బట్ అంటే నేచరే కొంచెం డిస్టర్బ్ అయ్యి మనం కృత్రిమంగా మెజర్స్ తీసుకుంటున్న వైపు అడుగులు వేస్తున్నాం. ఆ రోజుల్లో ఏంది మేడం అంటే ఒక్కొక్కరు 4, 5 అనేవాళ్ళు, దాంట్లో డెలివరీలో 2 పోయినా కూడా వాళ్ళు నెవర్ యూస్ టు మైండ్. అవును, మన గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ మెటర్నల్ మార్టాలిటీ రేట్ తగ్గించాలి, అంటే నియోనేటల్ డెత్స్ తగ్గించాలనేది కూడా ఉంది కదా.
సో యాక్చువల్లీ మన హెల్త్ ఇండెక్స్ ఏంటంటేనే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అది తక్కువ చేస్తే మన హెల్త్ ఇండెక్స్ బాగున్నట్టు. కరెక్ట్. సో అట్లా దోస్ డేస్ నార్మల్ డెలివరీస్ ఇప్పటికి నార్మల్ డెలివరీస్ బాగానే ప్రయత్నం చేస్తున్నారు. బట్ దాని కోఆపరేషన్ ఆఫ్ ద పేషెంట్ యొక్క పేరెంట్స్ సపోర్ట్ కావాలి. అవును. తనది కూడా కోఆపరేషన్ అవసరము, డాక్టర్ కమిట్మెంట్ కూడా అవసరం. మంచి మాట చెప్పారు సార్. ఐ థింక్ ఇది అందరికీ, సర్జన్స్ కి, యంగ్ డాక్టర్స్ కి మీరు ఇచ్చే సందేశం కూడా, యంగ్ డబ్బులు డాక్టర్స్ తీసుకోవడానికి రాకండి, అదొకటి మేడం. ఇంకొకటి ఏంటంటే నెవర్ కంపీట్ విత్ అదర్స్. దిస్ అప్లైస్ యూనివర్సల్ డిసిప్లిన్ మేడం. ఎవరి లైఫ్ వాళ్ళది. డోంట్ కంపేర్ విత్ పక్కన వాడితో అస్సలు కంపారిజన్ పెట్టుకోవద్దు. యూ కంపేర్ ఓన్లీ విత్ యూ. రైట్. వాట్ యు ఆర్ ఎస్టర్డే, వాట్ యు ఆర్ టుడే. నువ్వు ఎన్హాన్స్ అయినవా లేదా నిన్నటికి వాటికి. దట్ ఈస్ అ క్రైటీరియా. పక్కోడు అవును వాడు ల్యాబ్ సర్జరీ మంత్ 10 చేసిండు, నేను 5 చేసిన అనే బాధ వద్దు నీకు. నేను అంత ముందు కంటే నేను పర్ఫెక్ట్గా చేస్తున్నానా, ఇంప్రూవ్ అయినా లేదా. నంబర్ గేమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఐ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్. బట్ ఇన్ని నంబర్ చేయాలని నాన్ సెన్స్ ఫిగర్ పెట్టుకోవద్దు. చాలా గొప్పగా ఉంది డాక్టర్ సుధాకర్. కొంచెం రూడ్ గా చెప్పాను నేను. చాలా సంతోషం మాకు, ఎందుకంటే మీ అనుభవం ఉన్నవారు సార్ చెప్తేనే ఇప్పుడు అర్థమవుతుంది. మీరు పాత పద్ధతులు చూశారు, ఈ న్యూ స్కూల్లో కూడా అడాప్ట్ అవ్వడానికి, ఇంకా నేర్చుకోవడానికి మీరు ఎన్నో పనులు, మంచి పనులు చేస్తారు. I learn from my students, madam. అది I learn still from my students. Sometimes I'll take the help of my students. సార్ ఈ స్టిచ్ ఎట్లా వేస్తే ఇది బాగుంటుంది, కొత్తగా నేను వేరే కాడ చూసిన అంటాడు. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ అక్సెప్టబుల్ నేను అడాప్ట్ చేసుకుని నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సో యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీబడి. సో ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే, నేను ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఆన్ దిస్ ప్లానెట్ మేడం. ఎవరు ఇన్ఫీరియర్ కాదు, ఎవరు సుపీరియర్ కాదు. అందరం యూనిక్. అందరి జర్నీ సేమ్ కాదు. ఐ గాట్ మై ఓన్ జర్నీ, మేడం యూ గాట్ యువర్ ఓన్ జర్నీ. సో వీ హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ ది జర్నీ విచ్ వీ ఆర్ గివెన్ టు us. సో దే నెవర్ కంపేర్ with Anjali is not Swapna madam. Swapna is not Anjali madam. So there is no comparison. Both are unique. వెరీ ట్రూ సార్. చాలా మంచి మాట చెప్పారు. ఐ థింక్ ఎస్పెషలీ ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ బాగా ఫిల్అప్ అవుతోంది, డాక్టర్స్ చాలా మంది వస్తున్నారు. బట్ మీరు అన్నట్టుగా కరెక్ట్ ప్రాక్టీసెస్ సెట్ రైట్ అవ్వడానికి కొంచెం చేయాలి. ఇంకొకటి పీపుల్కి ఒకటి చెప్తాను మేడం. చెప్పండి. అన్ఫార్చునేట్లీ కాస్ట్ హైక్ అవుతున్నాయి మేడం. పేషెంట్ కాళ్ళు లాగుతున్నాయి, నరాల వీక్నెస్ అని న్యూరో ఫిజిషియన్ దగ్గర పరిగెత్తున్నారు. సేమ్ థింగ్ కెన్ బి డన్ ఎట్ ఎంబీబీఎస్ లెవెల్. ఫ్యామిలీ ఫిజిషియన్ ఫస్ట్ అప్రోచ్ కాండి. సింపుల్ యూరిన్లో బర్నింగ్ వస్తుంది అని అంటే యూరాలజిస్ట్ దగ్గర పరిగెత్తున్నారు. మీ కన్సల్టేషన్ ఎక్కువ అండ్ యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఆయన హై ఎండ్ కాబట్టి డెఫినెట్లీ ఓ స్కాన్ చేయించాల్సి వస్తుంది, మిగతా ఇన్వెస్టిగేషన్ చేయించాల్సి వస్తుంది. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిండు అన్నప్పుడు నేను చివరికి రెఫరల్ సెంటర్ అన్నట్టే కదా. అంతే కదా సార్. సో అన్నెసరీ థింగ్స్. సో బెటర్ యూ గో టు యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్. బేసిక్ ఫిజిషియన్ దగ్గర కానప్పుడు యూ గో టు హయ్యర్ సెంటర్. ఇప్పుడు అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్, నువ్వు ఇప్పుడు సింపుల్గా ఏదో కాళ్ళు లాగుతున్నాయని పోతే అప్పుడు ఏమైపోతుంది, న్యూరోఫిజిషియన్ ఎస్ కమ్ కదా, మరి ఏమన్నా నేను మిస్ అవుతాను అని చెప్పి నర్వ్ కండక్షన్ స్టడీ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్. అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, బట్ గవర్నమెంట్ షుడ్ ఫోకస్, పీపుల్ షుడ్ బి గివెన్ ఎడ్యుకేషన్ దట్ ఎవ్రీబడి there should be a priority for the family physician, that is MBBS doctors. Correct sir. They should be given good respect and వాళ్ళకు కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండి వాళ్ళకి ఇంపార్టెన్స్ కనుక ఉండేది ఉంటే చాలా మంది పీపుల్ లవ్ టు స్టే యాజ్ ఏ ఫ్యామిలీ ఫిజిషియన్. అంతే కదా సార్. మనకి వెస్ట్ లో అంతా అంతే కదా సార్. హెల్త్ కేర్ ఇస్ అంటే కంట్రోల్ బై ద స్టేట్ కాబట్టి హెల్త్ కేర్ ప్రైవేట్ గా లేచి ఇవాళ నాకు బుద్ధి పుట్టింది వెళ్ళిపోవడానికి ఉండదు. అపాయింట్మెంట్ తీసుకుని ముందు ప్రైమరీ క్లినిక్ కి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు స్పెషలిస్ట్కి రెఫర్ చేస్తే వెళ్ళాలి అది. బట్ ఐ థింక్ అది వస్తుంది సార్. ఇప్పుడు ఒక ఇంటర్మ్లో ఉన్నాం, మనం ఒక ఫేజ్లో ఉన్నాం. తప్పకుండా మెడికల్ ఏం చెప్పాలి, ఒక ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. డాక్టర్స్, హాస్పిటల్స్, హెల్త్, వెల్నెస్ మంచి అవేర్నెస్లోకి వచ్చింది. పాజిటివ్గా చూడాలంటే, నెగిటివ్గా చూడాలంటే మీరు చెప్పినట్టు కొన్ని ప్రాక్టీసెస్ గాడి తెప్పాయి. బట్ మీలాంటి వైద్యులు వైద్య వృత్తిలో ఉండడం ఆ వృత్తికే గొప్ప ఒక పెద్ద అదృష్టం సార్. అండ్ అలాగే పర్కాల్ అండ్ ఈ చుట్టుపక్కల ఈ జిల్లా వాసులందరికీ కూడా మీరు ఉండడం అనేది తప్పకుండా ఒక పెద్ద భరోసా. మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇంకా మరింతగా మీరు అభివృద్ధి చెందుతూ 10 మందిని మీరు ఇంకా నడిపించుకుంటూ అందరికీ ఆరోగ్యం ప్రసాదిస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నమస్కారం.